దేవుని ఒక వాక్యంలో మనం చదువుకుందాము. లెట్ us గో టు ద బైబిల్. ప్రకటన గ్రంథము 13వ అధ్యాయము. చాలా లేఖనాలు ఉన్నాయి, నేను ఈరోజు మాట్లాడాల్సినవి. చూద్దాం దేవుడు పరిశుద్ధాత్మ మనల్ని ఏ విధంగా నడిపిస్తే ఆ విధంగా వెళ్దాం. ఐ డోంట్ వాంట్ యు ఆల్ మిస్ దిస్ సబ్జెక్ట్. ఈ అంశాన్ని మీలో ఎవరు కూడా తప్పిపోవద్దని నేను కోరుతా ఉన్నాను. ఎందుకంటే ఇది అంత ప్రభావితమైన అంశం. ఇది ప్రకటన 13. దీని మీద నేను చాలాసార్లు చెప్పాను, ఈరోజు కూడా మళ్ళీ చెప్పబోతున్నాను. గమనించాలి. పరిశుద్ధాత్మ రోజు రోజు మనకు వాక్యాన్ని తెరుస్తూ ఉంటే అందులో దాగున్న గూఢమైన సంగతులను దేవుడు మనకు బయలుపరుస్తూ ఉన్నాడు. ఓన్లీ ద హోలీ గోస్ట్ కెన్ డూ దట్. పరిశుద్ధాత్మ మాత్రమే ఆ పని చేయగలడు, ఇంకెవరు చేయలేరు. అందుకే ఇప్పుడు లేఖనంలోకి వెళ్దాం. ప్రకటన గ్రంథం 13వ అధ్యాయం 1వ వచనం నుండి మనం చదువుకుందాం. మరియు 10 కొమ్ములను 7 తలలను గల ఒక క్రూర మృగము సముద్రము నుండి పైకి వచ్చుట చూచితిని. దాని కొమ్ముల మీద 10 కిరీటములను, దాని తలల మీద దేవదూషకరమైన పేలును ఉండెను. నేను చూచిన మృగము చిరుతపులుని పోలి ఉండెను. దాని పాదములు ఎలుగుబంటిని పాదముల వంటివి, దాని నోరు సింహపు నోరు వంటిది. దానికి ఆ ఘట సర్పము తన బలమును, తన సింహాసనమును, గొప్ప అధికారం ఇచ్చాను. మీకు తెలుసు కదా, ఇదే మనము దానియేలు గ్రంథములో 7వ అధ్యాయంలో చూస్తాం. 4వ మృగము. మొదటి 3 మృగాలు ఏకమైతే 4వ మృగము. తెలుసు కదా మీకు, మొదటి 3 మృగాలు, ఆ మొదటి 3 మృగాలు ఏకమైతే 4వ మృగముగా కనబడతా ఉన్నది. అవునంటారా? మొదటిది సింహము, అదే బబులోను రాజ్యము. రెండవది ఎలుగుబంటి, అదే మాదీయులు పారసికుల రాజ్యము. మూడవది చిరుత, అదే మనం చూస్తున్న గ్రీకులు, అలెగ్జాండర్ ద గ్రేట్. ఇప్పుడు ఈ 3 కలిపితే వచ్చింది 4వ మృగము, అదే పోప్ రోము. ఇక్కడ మనం చూస్తుంది ఏంటంటే పోప్ రోమ్ గురించి చూస్తూ ఉన్నాం. ఏమాన్? కానీ గుర్తుల రూపంలో చూస్తూ ఉన్నాం. ప్రకటన 13, నేను ప్రకటన 12ని, ప్రకటన 13ని దానియేలు గ్రంథములో నేను 5, 6, 7 అధ్యాయాలతో పోల్చుకుంటూ చెప్పాను. నేను ఆల్రెడీ అది మెసేజ్ ఉంది. నేను ఈ లాక్డౌన్ సమయంలోనే దాని మీద బోధించాను నేను. కాబట్టి మీరు దాన్ని మరొకసారి వినాలని నేను కోరుతా ఉన్నాను. జాగ్రత్తగా వినండి. ఓకే. ఘట సర్పం ఏంటో తెలుసు కదా మీకు. 12వ అధ్యాయంలో ఉన్న ఘట సర్పము, అదే ఆ పాత అపవాదని బైబిల్లో రాయబడి ఉంది. ఘట సర్పం గురించి 12వ అధ్యాయంలో ఏమనుందంటే అది అపవాది, సాతానుడు, ఆది సర్పం. ఆది సర్పం గుర్తున్నదా? ఆది పాపము దగ్గర ఆది సర్పం గుర్తున్నదా? ఆ ఆది సర్పం అన్నమాట ఇది. ఇప్పుడు ఈ ఆది సర్పం తన అధికారాన్ని అంతా ఎవరికి ఇస్తూ ఉన్నదంటే ఇదిగో ఈ క్రూరముగానికి. మీకు అర్థమైందని చెప్పింది. లూసిఫర్ రాజ్యం అన్నమాట, అపవాది రాజ్యం. వాడు 6000 సంవత్సరాల నుండి ప్రయత్నిస్తున్న రాజ్యం. వాని కోరిక తీర్చబడబోతున్నది. కానీ మనం ఉండం భూమిపైన, వధువు ఉండదు. వాని రాజ్యంలో వానికి సంబంధించిన వాళ్ళు ఉంటారు. వాని రాజ్యంలో వానికి సంబంధించిన నాయకులు ఉంటారు, సంబంధించిన దేశాలు ఉంటాయి, సంబంధించిన రాజ్యం ఉంటుంది. వింటున్నారా? కానీ మనం ఉండం భూమిపైన. ఎందుకంటే అప్పటికే ఎత్తబడుట జరుగుతుంది. అప్పటికే మనము డైమెన్షన్స్ మార్చేస్తాం. మనం ఈ పరిమాణంలో దాటుకొని వెళ్ళిపోతాం. మనం 7వ పరిమాణంలోకి వెళ్ళిపోతాం. ఆమేన్, హల్లెలూయా. మీకు అర్థమైందని చెప్పింది. ఓకే. ఇప్పుడు ఇక్కడ అంటున్నా, దానికి ఆ 4వ క్రూరముగం అన్నమాట. ఏది? చూడడానికి సింహం చిరుతపులిని పోలి ఉన్నది, పాదములో ఎలుగుబంటిని పోలి పాదముల వంటివి, దాని నోరో సింహపు నోరు వంటిది. ఓకేనా? అర్థమైందని చెప్పింది. ఇప్పుడు ఈ మూడు రాజ్యాలు ఒకటైతే వచ్చిందే 4వ రాజ్యం. ఆమేన్. దానికి సమస్త అధికారం ఎవరిచ్చాడు? ఈ ఘట సర్పము. ఘట సర్పం 12వ అధ్యాయంలో ఏంటిది? ఆది సర్పం. ఆ కననై ఉన్న మగ శిశువును మింగవలనని గర్భముతో ఉన్న స్త్రీ ముందు నిలబడ్డదా లేదా? 12వ అధ్యాయం మర్చిపోయినా? మీరు లేఖనాలు మర్చిపోయినా, ప్రత్యక్షతలు మర్చిపోయినా, మీ జీవితంలో మీరు ముఖ్యమైనవి మర్చిపోతున్నారు.
మీ బ్యాంక్ బ్యాలెన్స్లు మర్చిపోయినా పర్వాలేదు, మీకు డబ్బును మర్చిపోయినా పర్వాలేదు, మీరు చదువుకున్న విద్యను మర్చిపోయినా పర్వాలేదు, కానీ వాక్యాన్ని మాత్రం మర్చిపోకండి. వాక్యము మీరు ఒకటై ఉండాలా. ఇప్పుడు దానికి మొత్తం అధికారం ఇచ్చింది. 3వ వచనం, తన తలలో ఒకదానికి చావు దెబ్బ తగిలినట్టుండెను, అదే అన్యరోము చనిపోయింది. తెలుసుగా మీ అందరికీ, అన్యరోము ప్రపంచాన్ని పరిపాలిస్తున్న అన్యరోము యేసు మొదటి రాకల్లో కూడా వచ్చినప్పుడు అన్యరోమే ప్రపంచాన్ని పరిపాలిస్తున్నది. ఇప్పుడు అది చావు దెబ్బ తగిలింది దానికి. అయితే ఆ చావు దెబ్బ మానిపోయిన కనుక భూజనులందరూ మృగం వెంట వెళ్ళుచు ఆశ్చర్యపడుచుండిరి. ఆ మృగమునకు అధికారం ఇచ్చినందున వారు ఘటసర్పమునకు నమస్కారం చేసిరి. ఘటసర్పం ఎవరు? ఆది సర్పం. ఆది సర్పం ఎవరు? అపవాది. మరియు వారు ఈ మృగముతో సాటి ఎవడు, దానితో యుద్ధం చేయగలవాడు ఎవడు అని చెప్పుకొనుచు ఆ మృగమునకు నమస్కారం చేసిరి. డంబపు మాటలను దేవదూషణలను పలుకు ఒక నోరును దానికి ఇయ్యబడెను. మరియు 42 నెలలు, సంవత్సరానికి 12 నెలలు. 42 నెలలను నువ్వు గనక సంవత్సరంలోకి మారుస్తే ఎగ్జాక్ట్గా 3.5 సంవత్సరాలు. మరి 3.5 సంవత్సరాలే మనం చూస్తున్న దానియేలు 70 వారాల్లోని చివరి అర్ధవారం. 69.5 వారాలు అయిపోయినాయి. దానిలో 70 వారాల్లో చెప్పాను, అవునా? 69.5 వారాలు అయిపోయినాయి. ఇంకెంత మిగిలిపోయింది? ఇంకా అర్ధవారం మిగిలిపోయింది. ఆ అర్ధవారమే ఈ 42 నెలలు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మరియు 42 నెలలు తన కార్యము జరప అధికారము దానికి ఏర్పాటయ్యను. కనుక దేవుని దూషించుటకును, ఆయన నామమును, ఆయన గుడారమును, పరలోక నివాసులను దూషించుటకును అది తన నోరు తెరిచెను. మరియు పరిశుద్ధులతో యుద్ధము చేయును, వారిని జయింపను దానికి అధికారం ఇవ్వబడెను. వాళ్ళే 1,44,000 మంది. ఆ పరిశుద్ధులు ఎవరంటే 1,44,000 మంది. ఎందుకంటే అప్పుడు ఉండేది వాళ్ళే, మనం కాదు. వాళ్ళని జయించే అధికారం కూడా ఉంటుంది, ఎందుకంటే వాళ్ళని చంపేస్తాడు. వాళ్ళు హతసాక్షులు అవుతారు. 1,44,000 మంది మరియు ఆ 2 ప్రవక్తలు. ప్రకటన 11లో ఉన్న ఏలియా, మోషేలు హతసాక్షులు అవుతారు వాళ్ళు. ఇజ్ ఇట్ రైట్? వారిని జయింపను దానికి అధికారం ఇవ్వబడెను. ప్రతి వంశం మీదను, ప్రతి ప్రజ మీదను, ఆయా భాషలు మాట్లాడే వారి మీదను, ప్రతి జనం మీదను అధికారం దానికి ఇవ్వబడెను. గమనించారా? ప్రతి వంశము మీదను, ప్రతి ప్రజ మీదను, ప్రతి ఆయా భాషలు మాట్లాడే వీరి మీదను, ప్రతి జనం మీదను. అంటే ఇది మొత్తం ప్రపంచాన్ని పరిపాలించబోతున్నది. వన్ వరల్డ్ గవర్నమెంట్. ప్రపంచమంతా ఒకే ప్రభుత్వంలోకి రాబోతున్నది అన్నమాట. అర్థమైందా? భూనివాసులందరూ అనగా జగదుత్పత్తి మొదలుకొని వధింపబడిన గొర్రెపిల్ల యొక్క జీవగ్రంథమందు ఎవరి పేరు రాయబడలేదో వారు ఆ మృగమునకు ఆరాధన చేయుదురు. నమస్కారం చేయుదురు కాదు, ఇంగ్లీష్లో వర్షిప్ అని ఉంటుంది, అక్కడ ఆరాధన చేయుదురు. రైట్? ఎవడైనను చెవిగలవాడైతే వినుగాక. ఎవడైనను చెరపెట్టవలనని ఉన్న ఎడల వాడు చెరలోనికి పోవును. ఎవడైనను ఖడ్గము చేత చంపిన ఎడల వాడు ఖడ్గము చేత చంపబడవలెను. ఈ విషయములో పరిశుద్ధుల ఓర్పును విశ్వాసమును కనబడును. మరి భూమిలో నుండి మరొక క్రూరమృగం పైకి వచ్చుట చూసి తిని, గొర్రెపిల్ల కొమ్ము వంటి 2 కొమ్ములు దానుకుండాను. అదే మదము, రాజకీయము. అది ఘటసర్పం వలె మాట్లాడుచుండు. ఇది కూడా ఘటసర్పం వలె మాట్లాడుతుంది. ఇదేంటిదన్నాడు ప్రవక్త? ఇదే ప్రపంచములో ఉన్న, ఇప్పుడున్న అగ్రరాజ్యముగా పేరు పొందుకొని ఉన్న అమెరికా సంయుక్త రాష్ట్రాల దేశము, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. అమెరికా సంయుక్త రాష్ట్రాల దేశం. అర్థమైందా అందరికీ? అర్థమైన రామని చెప్పండి. రైట్. అది ఆ మొదటి క్రూరమునకున్న అధికార చేష్టలన్నీ దాని ఏమిటో చేయించున్నది. చేస్తుందా ఇప్పుడు అమెరికా? సేమ్. మరియు చావు దెబ్బ తగిలి బాగుపడి ఉన్న మొదటి మృగమునకు భూమియు దానిలో నివసించు వారును నమస్కారం చేయనట్లు, ఆరాధన చేయనట్లు. ఇంగ్లీష్లో చూడండి, ఆరాధన చేయనట్లు అది బలవంతం చేయించున్నది. అది ఆకాశము నుండి భూమికి మనుషుల ఎదుట అగ్ని దిగొచ్చినట్లు గొప్ప సూచనలు చేయించున్నది. చెప్పాను కదా, బాంబ్స్, హైడ్రోజన్ బాంబులు, ఆక్సిజన్ బాంబులు, తర్వాత అణుబాంబులు. వింటున్నారా? సార్ బాంబులు, ఇవన్నీ వాళ్ళు తీసుకొచ్చింది ఫస్ట్ అమెరికానే కదా. రెండో ప్రపంచ యుద్ధంలో ఫస్ట్ ఎవరు దాన్ని ఉపయోగించిన అణుబాంబుని? అమెరికానే కదా. మర్చిపోయినలా? దాని తర్వాతనే రష్యా వచ్చింది. అంతవరకు ప్రపంచానికి అణుబాంబు ఏంటో తెలియదు. చరిత్ర చదవండి మీరు.
హీరోషిమా నాగసాకి పైన ఆ బాంబులను ఉపయోగించే వరకు ఎవరికి ఆ బాంబుల గురించి తెలియదు. ఎవరి దగ్గర టెక్నాలజీ లేదు. ఆకాశం నుండి అగ్ని దింపడాలు, బాంబ్స్ వేయడాలు, వింటున్నారా? ఆకాశం నుండి అగ్ని దింపడాలు. ఆమేన్. కత్తి దెబ్బ తినియు బ్రతికిన ఈ క్రూరముఖం, మనకి ఏది మొదటి క్రూరముఖం? ఇది దెబ్బతిన్నది అన్యరోముగా, అది 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 అన్యరోముగా దెబ్బతిని, కానీ మళ్ళీ పోపు రోముగా అది తిరిగి బ్రతికింది. అది కత్తి దెబ్బ తినియు బ్రతికిన ఈ క్రూరముఖమునకు ప్రతిమ చేయవలనని భూనివాసులతో చెప్పుచు ఆ మృగము ఎదుట చేయుటకు తనకియబడిన సూచన వలన భూనివాసులను మోసపుచ్చుచున్నది. సైన్స్, టెక్నాలజీ, బాంబ్స్, వింటున్నారా అందరూ? ఇప్పుడున్న మందులు, ఇప్పుడున్న టెక్నాలజీ, రోబో టెక్నాలజీ, నానో టెక్నాలజీ, 5D, ఫిఫ్త్ డైమెన్షన్ టెక్నాలజీ. చదువుకున్న వాళ్ళకి తెలుసు నేను ఏం మాట్లాడుతున్నాను. ఇవన్నీ ఏంటిది? మోసం చేసే కార్యాలు అన్నమాట, మోసపరిచే కార్యాలు ఇవన్నీ. అదేం చేస్తుందంటే తనకున్న దాంతో మోసం చేస్తూ ఉన్నది భూ ప్రజలను. హల్లెలూయా. ఓకే. తనకియబడిన సూచన వలన భూనివాసులను మోసపుచ్చుచున్నది. మరి ఆ మృగం యొక్క ప్రతిమ మాట్లాడినట్లును, ఆ మృగం యొక్క ప్రతిమకు ఆరాధన చేయని వారిని హతము చేయనట్లును, ఆ మృగం యొక్క ప్రతిమకు ప్రాణం ఇచ్చుటకై దానికి అధికారం ఇవ్వబడెను. కాగా కొద్దివారి కానీ, బాగా వినండి ఇక్కడ మాట, ఇందులో నువ్వు వస్తావేమో చూసుకో. కాగా కొద్దివారు కానీ, గొప్పవారు కానీ, ధనికులు కానీ, దరిద్రులు కానీ, స్వతంత్రులు కానీ, దాసులు కానీ అందరూ తమ కుడి చేతి మీదనైనను తమ నొసటి ఎందైనను ముద్ర వేయించుకొనున్నట్లును, ఆ ముద్ర అనగా ఆ మృగము పేరైనను దాని పేరిటి సంఖ్యైనను గలవాడు తప్ప క్రయ విక్రయములు చేయుటకు మరి ఎవనికిని అధికారము లేకుండానట్లును అది వారిని బలవంతము చేయుచున్నది. బుద్ధి గలవాడు మృగం యొక్క సంఖ్యను లెక్కింపనిమ్ము, అది ఒక మనుషుని సంఖ్యయే, ఆ సంఖ్య 666. ఇందులో జ్ఞానము గలదు. ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడా, సర్వశక్తిమంతుడా, కృపామయుడైన దేవానికి స్తోత్రములు తండ్రి. లేఖనములు ఎంత స్పష్టంగా మా కన్నుల ఎదుట నెరవేర్పు జరుగుతున్నాయి. నేడు ఈ లేఖనములు మా కన్నుల ఎదుట నెరవేర్పు జరుగుతున్నాయి ప్రభువా. కానీ వాటిని చూడగలిగిన నేత్రాలు నీ వధువుకి తప్ప ఇంకెవరికి ఇవ్వలేదు నువ్వు. ఎందుకంటే ఇప్పుడున్న ఈ లవదేక సంఘకాలము గుడ్డిది, భూ వస్తువులతో నిండిపోయిన గుడ్డిది, ధనముతో నిండిపోయిన గుడ్డిది. ఈ ధనము వాళ్ళకు గుడ్డితనాన్ని కలగజేసింది. ఈ భూ సంబంధమైన వస్తువులు వారికి గుడ్డితనాన్ని కలగజేసింది. ఓ ప్రభువా, మాకు మాత్రము నువ్వు కనులు తెరిచినందుకు స్తోత్రాలు. మాకు ప్రత్యక్షతనే కాటుకనిచ్చావు దేవా. నా యొద్ద కాటుకను కొనము అని చెప్పావు నువ్వు. అవును ప్రభువా, మాకు కాటుకని ఇచ్చినందుకు స్తోత్రం. ఆ కాటుక ఏమిటో కాదు, అది ఈ కాలపు ప్రత్యక్షత అయి ఉన్నది, ఈ కాలపు పరిశుద్ధాత్మ బయలుపాటు అయి ఉన్నది. అది నువ్వు మాకు ఇచ్చినందుకు వందనాలు దేవా. అందుకే వధువుగా నేడు ఈ లేఖనములు మా కన్నుల ఎదుట నెరవేర్పు జరుగుట మేము చూడగలుగుతా ఉన్నాము. అందును బట్టి నీకు స్తోత్రాలు. చూడలేని వారి కోసం మాకేం దిగులు లేదు. ఎందుకంటే వాళ్ళు నీ ముందు నిర్ణయంలో లేరు, వాళ్ళు నీ ఏర్పాట్లో లేరు, వాళ్ళు నీ ఎన్నికలో లేరు వాళ్ళు. అందుకే వాళ్ళకి వర్తమానం వాళ్ళ తలలపై నుండి పక్క నుండి వెళ్ళిపోతూ ఉన్నది. వాళ్ళు భూ సంబంధమైన వాటితో నిండిపోయి ఉన్నారు. వాళ్ళు భూ సంబంధమైన ఆశలతో, కోరికలతో, శరీర కోరికలతో, నేత్రాశలతో నిండిపోయి ఉన్నారు వాళ్ళు. కానీ ప్రభువా, మేమైతే ఈరోజు నీ లేఖనం ఎలా జరుగుతున్నదో పరిశుద్ధాత్మ మాకు బయలుపరుచున్న కొలది మేము దాన్ని చూడగలుగుతా ఉన్నాం ప్రభువా. ప్రపంచం ఎటువైపు అడుగులు వేస్తున్నది, అమెరికా ఇప్పుడు ఏం చేస్తూ ఉన్నది, ఎందుకంటే దాని గురించి మేము ప్రకటన 13లో చూస్తున్నాం. అమెరికా సంయుక్త రాష్ట్రాల దేశం ఇప్పుడు ఏం చేస్తూ ఉన్నది ప్రభువా. ఇప్పుడు రోమన్ క్యాథలిక్ ఏం చేస్తూ ఉన్నది, కమ్యూనిస్టులు ఏం చేస్తూ ఉన్నారు, ఇప్పుడు రష్యా మరి ఇతర కమ్యూనిస్టు దేశాలు ఏం చేస్తూ ఉన్నాయి, ఇస్లామిక్ దేశాలు ఏం చేస్తూ ఉన్నాయి, ఇవన్నీ మేము చూడగలుగుతూ ఉన్నాము. ఏ దేశంలో ఏ పాత్రవి లేఖనంలో ప్రవచించబడ్డాయో అవన్నీ వాటి పాత్రలు వేయడం మేము చూడగలుగుతూ ఉన్నాం. అంతేకాదు ఇప్పుడు ప్రకటన 13 మా కళ్ళ ఎదుట నెరవేర్పు జరుగుతూ ఉన్నది.
దయచేసి నీ ఏర్పాట్లో, నీ ముందు నిర్ణయంలో ఉన్న వారి కనులు ఖచ్చితంగా ఈరోజు ఆ ప్రత్యక్షత అనే కాటుక చేత తెరవబడును గాక. వారు దాన్ని చూచుదురు గాక, వారు దాన్ని పట్టుకుందురు గాక. నువ్వు తప్పకుండా సహాయం చేయి దేవా. నువ్వు దయచేస్తున్నందుకు వందనాలు తండ్రి. నన్ను అభిషేకించు, నన్ను అభిషేకించు దేవా. నీ పరిశుద్ధాత్మతో నన్ను నింపి, ఇదిగో ప్రభువా, నీ ప్రజలకు ఏదైతే అవసరమై ఉన్నదో, ఈ సమయోచితమైన సందర్భానుసరమైన ఈ లేఖనాలు ఎలా జరుగుతున్నాయో దాన్ని చూపించగలిగిన కృపను నాకు దయచేయి. అలాగూ నన్ను అభిషేకించు దేవా. నీ ప్రజలు కూడా దాన్ని పట్టుకుందురు గాక. తప్పకుండా నువ్వు సహాయం చేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను. ఆమేన్. దయచేసి ప్రతి ఒక్కరు కూర్చోనండి. ప్లీజ్ బి సిట్ డౌన్. క్రీస్తునందు ప్రియమైన దేవుని పిల్లలందరికీ మరొకసారి ప్రభువైన యేసుక్రీస్తు నామములో నా యొక్క శుభములు మన వందనాలు తెలియజేస్తున్నాను. ప్రభు మీ అందరినీ దీవించును గాక. ఆమేన్. హల్లెలూయా. మరి ప్రియమైన దేవుని పిల్లలారా, ఇక్కడ దేవుని యొక్క వాక్యంలో కొన్ని విషయాలను జాగ్రత్తగా మీరు గమనించాలని ప్రభు నా బిడ్డ కోరుతా ఉన్నాను. ఆమేన్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. మనం చూడగలుగుతున్నది ఏంటిదంటే, ఇక్కడ మనము ప్రకటన 13లోని 2 మృగములకు వచ్చి చాలా మెసేజ్లో నేను బోధించాను. ఆమేన్. మొదటి మృగము అది 10 కొమ్ములను 7 తలను గల ఒక క్రూర మృగమని, సముద్రంలో నుండి, సముద్రం దేనికి సాదృశ్యం అంటే ప్రకటన 17వ అధ్యాయం 15వ వచనానికి వెళ్తే అక్కడ ప్రజలకును ఆయా భాషలు మాట్లాడే వారికి జనాంగమునకు సాదృశ్యమై ఉన్నది. ఇప్పుడు ఈ క్రూరముఖం ఎక్కడి నుండి వస్తున్నదంటే ఇది ప్రజల్లో నుండే వస్తూ ఉన్నది ఇది. ఆమేన్. మరి దీనికి 10 కొమ్ములు 7 తలలు ఉన్నాయని చూసాం మనం. ఆల్రెడీ వీటి గురించి నేను వివరణ ఇచ్చేశాను. వాటిలో నేను వెళ్ళదలుచుకోలేదు, ఎందుకంటే నేను ఈరోజు చెప్పాలని అనుకుంటున్న పాయింట్కి నేరుగా పోవాలనుకుంటున్నాను. దానికోసం కొంచెం నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను ఈ విషయాలను. ఇదే క్రూరముఖం మనకు దానియేలు గ్రంథము 7వ అధ్యాయంలో 7-8 వచనాల్లో కనబడుతుంది. 4వ క్రూరముఖముగా. 3వ క్రూరముఖము 3 మృగములో దానియేలు గ్రంథం 7వ అధ్యాయం 1 నుండి 6 వచనాల్లో కనబడుతుంది. 3 మృగాలు. మొదటిది సింహం వంటిదని, రెండవది ఎలుగుబంటి వంటిదని, మూడవది చిరుతపులిని వంటిదని అక్కడ చెప్పబడుతున్నది. మరి ఆ 3 మృగాలు 3 రాజ్యాలు, ప్రపంచాన్ని పరిపాలించిన అన్యజనుల్లో నుండి వచ్చిన అగ్రరాజ్యాలు, ప్రపంచాన్ని మొత్తం పరిపాలించినవి. మొదటిది బబులోను. అది మనకు తెలుసు, ఇర్మియా దానియేలు కాలంలో ప్రపంచాన్ని పరిపాలించింది. అవునా? ఇర్మియా దానియేలు కాలంలో ప్రపంచాన్ని పరిపాలించింది. రెండవది మాదీయులు, పారసీకులు. ఆ మొదటి ఏదైతే రాజ్యం ఉందో ఆ బబులోను రాజ్యము శిరస్సు, బంగారు శిరస్సు, ఆ బబులోను రాజ్యము అదే మొదటి మృగమై ఉన్నది. సింహం వలె ఉన్నది అది. దానియేలు దాన్ని ఏ గుర్తులో చూశాడంటే సింహపు గుర్తులో చూశాడు. నెక్స్ట్ ఆ తర్వాత మాదీయులు, పారసీకుల రాజ్యం కనబడుతున్నది. ఆ మాదీయులు, పారసీకుల రాజ్యమే ఎలుగుబంటి వంటి రాజ్యం అని చూస్తున్నాడు. ఎలుగుబంటి సూచనగా కనబడుతున్నది అక్కడ. 2వ క్రూరముఖం అది. మరి ఆ తర్వాత మనం చూస్తున్నది మూడవ రాజ్యము, అది గ్రీకుల రాజ్యము. గొప్పవాడైన అలెగ్జాండర్ ఆధ్వర్యంలో ప్రపంచమంతా గ్రీకుల క్రిందికి వెళ్ళిపోయి ప్రపంచమంతా పరిపాలించబడింది. మరి ఆ సమయంలో మనం గమనిస్తే ఆ గ్రీకుల ఒక రాజ్యంలో అది దేంతో పోల్చబడింది అంటే చిరుతపులిని పోల్చబడింది. ఇక 4వ దగ్గరకు వచ్చినప్పుడు ఈ 3 రాజ్యాలు ఒకటిగా చూస్తూ ఉన్నాడు దానియేలు. 4వ మృగములో 3 కనబడతా ఉన్నాయి. సింహము కనబడతా ఉన్నది, ఎలుగుబండి కనబడతా ఉన్నది, చిరుత కనబడుతున్నది. సేమ్ థింగ్ 13వ అధ్యాయంలో యోహాను ఏదైతే చూశాడో దానియేలు కూడా అదే చూశాడు అక్కడ 7వ అధ్యాయంలో. హల్లెలూయా. మరి మనం గమనించాల్సిన విషయం ఏంటంటే బబులోను ప్రారంభము మనం ఎక్కడ చూస్తున్నామంటే ఆదికాండంలో చూస్తున్నాం. అవునా? ఆదికాండం 10వ అధ్యాయంలో బబులోను ప్రపంచమంతా పరిపాలించింది. ఎవరి ఆధ్వర్యంలో అంటే ఎవరి ఆధ్వర్యంలో గుర్తుంది? ఆదికాండం 10లో
జలప్రలయం తర్వాత గుర్తుందా మీకు ఎవరికైనా? చెప్పండి. నిమ్రోదు. ఎవరి ఆధ్వర్యంలా? నిమ్రోదు. హాము యొక్క సంతానము నిమ్రోదు. వింటున్నారా? హాము యొక్క సర్ప సంతానం నుండి వచ్చిన నిమ్రోదు. నిమ్రోదు ప్రపంచాన్ని పరిపాలించాడు అప్పుడు. నిమ్రోదు అన్ని దేశాలను పరిపాలించాడు అప్పుడు. హల్లెలూయా. మరి నిమ్రోదు ఒక టవర్, ఒక పెద్ద గోపురాన్ని కట్టి ఆ గోపురము దగ్గరికి అందరూ రావాలని ఒక 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 మతాన్ని అక్కడ స్థాపించి అందరూ వచ్చి ఆ గోపురం దగ్గరనే ఆరాధించాలని ప్రజలను బలవంతం చేశాడు. ఈ బలవంతపరిచే ఆత్మ ఎల్లప్పుడూ బబులోను ఆత్మ. దీని మీద ప్రవక్త కూడా బోధించాడు. రీసెంట్గా నేను దానిపైన స్టడీ చేస్తూ ఉన్నాను. స్టడీ చేస్తుంటే ప్రాఫిట్ చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడంటే ప్రవక్త గారు, ఎప్పుడైనా సరే ఏ మతమైనా సరే బలవంత పెడుతున్నది అంటే అది ఖచ్చితంగా బబులోను ఆత్మై ఉన్నది. అది బబులోను మతమై ఉన్నది. అది ఆదికాండం 10వ అధ్యాయంలో మనకు బబులోను మతం కనబడుతున్నది. ఫస్ట్ టైం మొత్తం ప్రపంచానంతా పరిపాలించిన బబులోను రాజ్యము, బబులోను మతము. అప్పుడు ఆ పెద్ద గోపురము యుద్ధకు అందరూ వచ్చి ఆ గోపురము దగ్గరనే ఆరాధించాలా, ఆ గోపురానికి అందరూ నమస్కరించాలా, అందరూ ఆరాధన చేయాలని ప్రజలను బలవంతం చేసింది అది. ఎప్పుడు? నిమ్రోదు కాలంలో ఆదికాండం 10వ అధ్యాయములో అక్కడ బబులోని యొక్క రాజ్యము స్థాపించబడి మొత్తం ప్రపంచాన్ని మొత్తము ఆ మతం వైపు తీసుకురావడానికి ప్రయత్నించింది. హల్లెలూయా. మీకు అర్థమైందని చెప్పింది. ఎప్పుడైనా గుర్తుంచుకోండి, సంఘానికి ఏ విశ్వాసి అయినా పాస్టర్ యొక్క బలవంతం ద్వారా వెళ్తున్నాడంటే ఆ పాస్టర్కు ఉన్నది బబులోను ఆత్మ. అతను ఆ విశ్వాసి బబులోను ఆత్మ క్రింద ఉన్నాడని అర్థం. ఈ బబులోను ఆత్మ ఏం చేస్తుందంటే ప్రజలను బలవంతపడుతుంది. అది చదివినాం కదా మనం 13వ అధ్యాయంలో. ప్రజలు ఆరాధించినట్లుగా బలవంత పెడుతున్నది. ఆ ప్రతిమకు ప్రతి ఒక్కరు నమస్కరించవలనని, ప్రతి ఒక్కరు ఆరాధించవలనని. అవునా కాదా? మనం ఇప్పుడే చదివినాం కదా లేఖనంలా. ఏం చేస్తున్నట? ప్రజలను అది బలవంత పెడుతున్నది. కానీ దేవుని ఆరాధన స్వతంత్రతతో కూడింది. అది గుర్తుంచుకోనండి. నువ్వు ఖైదీవే కానీ క్రీస్తుకి. ఎలాంటి ఖైదీ అంటే నీకు నువ్వే ఖైదీగా మారావు. దేవుడు నిన్ను ఖైదీ చేయలేదు. నువ్వు క్రీస్తుకు నీకు నువ్వే ఖైదీవిగా మారావు. నీకు నువ్వే క్రీస్తుకు సమర్పించుకున్నావు. నీకు నువ్వే క్రీస్తుకు అర్పించుకున్నావు. క్రీస్తుకు ఖైదీగా మారిపోయినావు. బానిసగా మారలేదు, ఖైదీగా మారావు నువ్వు. బానిసత్వంలో వేరు, ఖైదీ వేరు. బానిసత్వంలో ఏం జరుగుతుందంటే నిన్ను బలవంత పెడతా ఉంటుంది. అది నీకు ఆ పని చేయడం ఇష్టం లేకపోయినా చేపిస్తుంది. అది అర్థమవుతుందా? కానీ ఇక్కడ క్రీస్తుకు ఖైదీగా మారడం అంటే అర్థమేంటో తెలుసా? నీకు నువ్వే ఇష్టంగా ఆయనకు సరెండర్ అవ్వడం, నీకు నువ్వే ఇష్టంగా ఆయనకు అర్పించుకోవడం. బలవంత పెట్టే ఆత్మ ఎప్పుడైనా గుర్తుంచుకోనండి, అది బబులోను ఆత్మ. నువ్వు సంఘానికి రావాలని బ్లాక్మెయిల్ చేస్తారు కొంతమంది పాస్టర్లు. నువ్వు రాకపోతే మీ అమ్మాయికి నేను పెళ్లి చేయను, నువ్వు రాకపోతే నేను సమాధి చేయను, నువ్వు రాకపోతే నేను బర్త్డే చేయను. అదేంటిది? అది బబులోను ఆత్మ. ఒక వ్యక్తి చర్చ్కి వస్తున్నప్పుడు అతనికి ప్రత్యక్షత ఉండాలి. ఎందుకు వస్తున్నాడో? మందిరానికి వస్తున్నప్పుడు బయలుపాటుతో రావాలా. హోలీ గోస్ట్, పరిశుద్ధాత్మ అతనికి బయలుపరచాలా, ఆమెకు బయలుపరచాలా. హల్లెలూయా. బయలుపాటుతో వచ్చి దేవుని ఆరాధించాలి. ఎందుకంటే సంఘము దేనిపైన కట్టబడింది అంటే బయలుపాటనే బండపైన కట్టబడింది. మత్తయి సువార్త 16వ అధ్యాయంలో యేసేమని చెప్పాడు? ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, పాతాళంలో ఒక ద్వారములు దాని నిలవనేరదన్నాడు. ఇప్పుడు అక్కడ సంఘం అంటే అక్కడ సంఘం దేనిపైన కట్టబడింది అంటే బయలుపాటు పైన. ఒక విశ్వాసికి తను ఎందుకు దేవుని ఆరాధిస్తున్నాడో తనకు బయలుపాటు ఉండాలా. తను ఎందుకు ఖైదీ అయ్యాడో తనకు బయలుపాటు ఉండాలా. దానికి రివర్సే బలవంత పెట్టే ఆత్మ బబులోను ఆత్మ. అది మతపాత్మ, రిలీజియస్ స్పిరిట్. అది నిన్నేం చేస్తుందంటే సంఘానికి బలవంతంగా తీసుకొస్తుంది. పాస్టర్ కొన్ని బ్లాక్మెయిలింగ్ చేస్తూ ఉంటాడు, సంఘము కొన్ని బ్లాక్మెయిలింగ్ చేస్తూ ఉంటుంది. బ్లాక్మెయిలింగ్ అంటే తెలుసుగా మీకు?
మీరు సంఘానికి రాకపోతే, మా చర్చ్ను కనుక నువ్వు విడిచిపెట్టి వెళ్ళిపోతే, నువ్వు అటెళ్తే ఇటెళ్తే నీ ఇష్టం, మరి ఇలాంటి బ్లాక్మెయిల్ చేస్తూ ఉంటారు. ఆ బలవంత పెట్టే ఆత్మ ఏదైతే ఉంటుందో అది బబులోను ఆత్మ. ఒక వ్యక్తి సంఘానికి స్వతంత్రంగా రావాలి, దేవుని ఆరాధించాలని రావాలి, ఆత్మతో సత్యముతో ఆరాధించడానికి రావాలి, దేవునికి ఖైదీ కావడానికి రావాలి, స్వతంత్రంగా దేవుడికి అర్పించుకోవడానికి రావాలి. అలా వచ్చినప్పుడు ఎన్ని కష్టాలు వచ్చినా ఎదుర్కొంటాడు, ఎన్ని బాధలు వచ్చినా ఎదుర్కొంటాడు. ఎందుకంటే తానే సమర్పించుకున్నాడు కాబట్టి. ఎన్ని నిందలు వచ్చినా, ఎన్ని అవమానాలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా ఇతరుల మీద చెప్పడు, సంఘం మీద, పాస్టర్ మీద చెప్పడు. ఏం చేస్తాడో తను స్వతంత్రంగా వాటిని ఎదుర్కొంటాడు. నీ కోసము నేను ఈ కష్టాలు పడడము నాకు ఇవ్వబడిన భాగ్యం ప్రభువా. నీ నామం నిమిత్తం నేను అవమానపడడము నాకు ఇవ్వబడిన భాగ్యం ప్రభువా. నీ నామం నిమిత్తం నేను హింసించబడము, శ్రమలు పొందుకోవడం నాకు ఇవ్వబడిన భాగ్యం ప్రభువా. అది ఖైదీ చేసే పని అది. కానీ బానిస ఏమంటాడు? ఎప్పుడు ఏడుస్తూనే ఉంటాడు. ఎందుకంటే బలవంతంగా వెట్టి చాకిలు చేపిస్తూ ఉంటారు, బలవంతంగా. ఇప్పుడు చూడండి, కొంతమంది దశమ బాలిస్తారు బలవంతంగా. పాస్టర్ ఇయ్యమన్నాడు కాబట్టి ఇవ్వాలా, నేను ఇవ్వాలనా, నాకు వచ్చేదే 10,000, అందులో 1,000 రూపాయలు ఇవ్వాలనా, నా కుటుంబం ఎట్లా నడవాలా? చూసినావు, అలాంటి వాళ్ళకి ఎప్పుడు దీవెన రాదు, అలాంటి వాళ్ళకి ఎప్పుడు ఆశీర్వాదం రాదు. నువ్వు దేవునికి ఇచ్చేటప్పుడైనా సరే, దేవుని ఆరాధించేటప్పుడైనా సరే, సంఘానికి వచ్చేటప్పుడైనా సరే, ప్రార్థించేటప్పుడైనా సరే, నీకేముండాలంటే ఒక ప్రత్యక్షత ఉండాలా, నీకేముండాలంటే ఒక బయలుపాటు ఉండాలా నీకు. ఆ బయలుపాటు ప్రత్యక్షత ఏం చేస్తుందంటే దేవునికి నిన్ను లోబడేటట్లు చేస్తుంది, ఆయన వాక్యానికి నిన్ను లోబడేటట్లు చేస్తుంది, నిన్ను ఖైదీగా మారుస్తుంది. అది హృదయపూర్వకంగా నువ్వు దేవుని ఆరాధిస్తావు, యేసు కోరినట్లుగా, తండ్రి కోరినట్లుగా ఆత్మతో సత్యముతో దేవుని ఆరాధిస్తావు. ఆచారంతో ఆరాధించవు, సాంప్రదాయంతో ఆరాధించవు. ఆచారాలతో సాంప్రదాయాలతో ఏదో వెళ్ళాలి కదా, కూర్చోవాలి కదా, అలా కాదు. దేవుణ్ణి నేను ఆరాధించడానికి వచ్చిన ఇక్కడికి, దేవుని స్తుతించడానికి వచ్చిన నేను ఇక్కడికి. నా హృదయాన్ని కుమ్మరించి నేను దేవునికి ఆరాధన చేస్తా, నా హృదయాన్ని కుమ్మరించి నేను దేవునికి పాటలు పాడతా, నా హృదయాన్ని కుమ్మరించి నేను దేవుని స్తుతిస్తా. హల్లెలూయా. వచ్చి నిద్రపోతూ ఉంటారు చూడు చాలామంది. ఆచారం, సాంప్రదాయం. వాళ్ళు ఎందుకు వస్తానంటే చర్చ తెలుసా? ఆచారం, సాంప్రదాయం. ఇంకొంతమంది ఉంటారు చూడు, బయటనో గొడవలు పెట్టుకోవడానికి నోరు ఎప్పుడు తెరుచుంటుంది, కానీ చర్చ్కి వచ్చినాక మాత్రం నోటికి కుట్లు వేయబడతాయి. ఇట్లనేగా ముఖంలో నా నవ్వు ఉండదు, నా కోపం ఉండదు, ఒకటే రీతికుంటుంది ఫీలింగ్. వీళ్ళు చూస్తూ నిద్రపోతున్నారని నా డౌటు, అంటే కళ్ళు తెరిసే నిద్రపోతున్నారా అని నా డౌటు. ఎందుకంటే వీళ్ళకి అసలు ఏమాత్రం ఫీలింగ్స్ ఉండవు, ఖండించిన ఫీలింగ్ ఉండదు, ప్రోత్సహించిన ఫీలింగ్ ఉండదు. ఎందుకంటే అసలు వీళ్ళకి వాక్యం అర్థమవుతుందా కావట్లేదు, నాకు అర్థం కాదు. సంథింగ్ ఏదో ఒకటి అర్థమైతే ఏదో ఒకటి కనబడుతుందిగా ముఖంలో, ఫేషియల్ ఎక్స్ప్రెషన్. నీ ముఖం యొక్క ఆ ఎక్స్ప్రెషన్, ఆ కవలికలు నీ హృదయంలో ఏముందో చూపిస్తూ ఉంటుంది. అది మీరు గమనించండి. మీ హృదయంలో కోపం ఉంటే ముఖమంతా ఒక రకం ఉంటుంది, మీ హృదయంలో సంతోషం ఉంటే ముఖంలో మీకు వెలుగు కనబడతా ఉంటుంది, ఆనందం కనబడతా ఉంటుంది. అవునా? పళ్ళు బయట కనబడతా ఉంటాయి. అంటే హృదయంలో ఉన్న దాన్ని బట్టి ముఖం కనబడతా ఉంటుంది. కొంతమంది అసలు ఏముండదు వాళ్ళకు, అంటే దాన్ని బట్టి అర్థం ఏంటంటే వాక్యం వాళ్ళ తలపై నుండో వాళ్ళ పక్క నుండో వెళ్ళిపోతున్నది. అందుకే వాళ్ళకి ఏం అర్థం కావట్లేదు వాళ్ళకు. చూడండి, జాగ్రత్త వినండి. బలవంతపరిచే ఆత్మ ఎప్పుడు కూడా బబులోను ఆత్మ. నువ్వు సంఘానికి ఎప్పుడు బలవంతంగా రావద్దు. ముఖ్యంగా నువ్వు గమనించాల్సింది ఏంటంటే, మీ చర్చిలో, మీ మందిరంలో బబులోను ఆత్మ పనిచేస్తుందా లేదా ఎలా చెప్పగలమంటే, అక్కడ బలవంతపు ఆత్మ పనిచేస్తుందా. చాలామంది నా సంఘాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయారు, కానీ నేను ఏ రోజు వాళ్ళ దగ్గరికి వెళ్ళి బలవంతం చేయలేదు. అది మీలో చాలామందికి తెలుసు. ఎందుకంటే నీకు ఆరాధన చేయాలని లేనప్పుడు, నీకు ప్రత్యక్షత లేనప్పుడు నా దగ్గరకు వచ్చే లాభం. కొన్ని సంఘాలు ఉంటాయి, ఒక్కడిని కూడా వదిలిపెట్టారు వాళ్ళు.
వాళ్ళు వెళ్ళిపోయినంటే వాళ్ళు ఎంబడబడి వాళ్ళని ఏడిచి వాళ్ళ కాళ్ళపైన పడిన వాళ్ళు కూడా ఉన్నారు పాస్టర్లు. లేదా పాస్టర్ పోకపోతే పాస్టర్ భార్య వెళ్ళి ఏడుస్తుంది, మీరు వెళ్ళిపోతే ఎట్లా చెప్పండి, మీరే సంఘములో వెన్నుముకనండి. ఏం దొంగ ఏడుపులరా బాబు, వెన్నుముక యేసు ప్రభురా. సంఘానికి వెన్నుముక యేసుక్రీస్తు. అయ్యో మీరు వెళ్ళిపోతే ఎట్లండి, అయ్యో బాగా ఎంత కష్టంలో తెలుసా, పాస్టర్ గారికి ఈ మధ్యన ఆరోగ్యం కూడా చెడిపోయింది నువ్వు చేయబట్టి. ఐ డోంట్ అండర్స్టాండ్, నాకు అర్థం కావట్లేదు స్పిరిట్స్ ఏంటిదో, బలవంతపరిచే ఆత్మలు అవి. నా చర్చ్లో ఎప్పుడు వస్తూనే ఉంటారు, పోతూనే ఉంటారు. ఐ డోంట్ కేర్, నేను లెక్క చేయను. ఎందుకంటే ఇది కాదు నేను పరలోకం తీసుకెళ్ళేది. ఈ గుంపులో ఉంటే కాదు నువ్వు పరలోకం వెళ్ళేది, ఎత్తబడే గుంపులో ఉంటే. నువ్వు ఇక్కడికి వచ్చేది ఎందుకు? ఎత్తబడే గుంపులో ఉండడానికి. నువ్వు ఇక్కడికి ఎందుకు వస్తున్నావు? ఎత్తబడే గుంపు కోసం వెళ్ళడానికి, ఎత్తబడే గుంపులో ఉండడానికి. అది మన ప్రయత్నం అంతా. అసలు ఆ గుంపులో లేకుండా ఈ గుంపులో ఉంటే ఏం లాభం మనకు? చెప్పండి నాకు. అందుకే ఎప్పుడైనా గుర్తుంచుకోండి, బలవంతపరిచే ఆత్మ ఎల్లప్పుడూ కూడా అది బబులోను ఆత్మ. నా దగ్గర కొటేషన్ కూడా ఉంది, బ్రదర్ బ్యాన్ అని చెప్పింది. బలవంతపరిచే ఆత్మ ఎప్పుడు కూడా అది బబులోను ఆత్మ. ఆదికాండం 10లోనే అది ప్రపంచాన్ని బలవంతం చేసింది, నిమ్రోదన ఆధ్వర్యంలో, అవునా? సర్పసంతానం ఒక ఆధ్వర్యంలో, అవునా? కానీ దేవుడు దిగొచ్చుడ ద్వారా, ఏ మ్యాన్ హల్లెలూయా, ప్రభు దిగొచ్చుడ ద్వారా. అర్థమైంది అందరికీ? భాషలు మారిపోయినాయి అక్కడ. వాడి రాజ్యము అక్కడ నడవనీయలేదు దేవుడు అక్కడ. అందులో నుండి బయటకు వచ్చిన వాడే అబ్రహాము. షేము సంతానంలో నుండి బయటకు వచ్చిన వాడే అబ్రహాము. అబ్రహాము ఆదికాండం 12వ అధ్యాయంలో దేవుడు ఆయన పిలిచే ముందు ఆయన ఆదికాండం 11లో ఎక్కడున్నాడంటే అక్కడే బబులోను దగ్గర ఉన్నాడు, కల్దీయుల దేశంలో ఉన్నాడు అక్కడ. కానీ కల్దీయుల దేశం నుండి బయట తీసుకొచ్చాడు దేవుడు. కల్దీయుల దేశమే బబులోను దేశం. బబులోనిలోనే కల్దీయులు అంటారండి. అబ్రహాము బబులోను నుండి బయటికి పిలువబడ్డాడు. అబ్రహాము బలవంతపు ఆత్మ నుండి బయటికి పిలువబడ్డాడు. అబ్రహాము బలవంతము చేయు ఆ మొక్క వలనని, ఆరాధించవలనని, లోబడవలనని, బానిసత్వం చేసే ఆ ఆత్మ నుండి అబ్రహామును దేవుడు బయటికి తీసుకొచ్చాడు. ఈరోజు అబ్రహాం మనకు సాదృశ్యంగా లేడా? ఈరోజు అబ్రహాం యొక్క రాజసంతానంగా మనం కూడా అలానే బయటకు వచ్చామా లేదా? నువ్వు ఎలా వచ్చావు? బబులోను నుండి బయటకు వచ్చావు. ఈ రోజున బబులోను నుండి బయటకు వచ్చి మళ్ళీ అదే బబులోనుని సంఘంలో తయారు చేస్తే ఎలా కుదురుతుంది? ఇప్పుడు ఎండ్ మెసేజ్లో అదే బబులోను ఆత్మ తీసుకొస్తే ఎట్లా కుదురుతుంది? విశ్వాసికి స్వతంత్రత ఉండాలి. అఫ్కోర్స్ పాస్టర్ అడుగుతాడు, ఎందుకు రాలేదు నువ్వు పోయిన ఆదివారం చర్చ్కి, ఎందుకు వస్తలేవు? కానీ బలవంతం చేయడు. ఒకటే హెచ్చరిక చేస్తాడు, బాబు నీ ఇష్టం, నువ్వు చేసేది మాత్రం తప్పు. నువ్వు దేవునికి దూరం అయితే, సావాసం దూరం అయితే దెబ్బతింటావు. నువ్వు ముందు ఆత్మీయంగా దెబ్బతింటావు, తర్వాత భౌతికంగా దెబ్బతింటావు. ఆ తర్వాత వచ్చి ఏడ్చినా లాభం ఉండదు. బలవంతం చేయడు, జరగబోయే దానిని హెచ్చరిక చేస్తాడు, జరగబోయే దానిని చెప్తాడు, అంతే, ఫినిష్. ఆ తర్వాత వదిలిపెడతాడు. ఒకసారి చెప్తాడు, 2 సార్లు చెప్తాడు, 3 సార్లు చెప్తాడు. ఓసారో పర్సనల్గా చెప్తాడు, రెండోసారో ఇద్దరు సాక్షులతో చెప్తాడు, మూడవసారో సంఘం ఏమిటో చెప్తాడు, 4వసారి అన్యుడిగా ఎంచుకుంటాడు. అదేనా క్రమం? అదేనా యేసు చెప్పిన క్రమం? అంతే, ఫినిష్, వదిలిపెట్టేస్తాడు ఇక. ఎందుకు అంటే ఇది బలవంతం చేసే ఆత్మ కాదు ఇది. కానీ అదే బబులోను ఆత్మ బలవంతం చేస్తుంది. నీకు ఇష్టమున్నా లేకపోయినా ఇది పట్టుకోవాలా మీరు. మీకు ఇష్టమున్నా లేకపోయినా ఖచ్చితంగా బలవంతం చేస్తుంది. ఖైదీగా పౌలు గారు అంటాడు, నేను క్రీస్తుకు ఒక ఖైదీనై ఉన్నాను. ఆయన క్రీస్తు చేయలేదు ఆయనను ఖైదీగా, ఆయనే ఖైదీగా అయ్యాడు. క్రీస్తుకు సమర్పించుకున్నాడు. ఎందుకంటే క్రీస్తు ఉపయోగించుకోవాలని, క్రీస్తు వాడుకోవాలని ఆ పాత్ర. ఈరోజు అలా స్వతంత్రంగా ఆయనకు ఖైదీగా మారేవాళ్ళు కావాలా? నువ్వు స్వతంత్రంగా వాక్యాన్ని అనుమతించాలని జీవితంలోకి. పనిచేయి నా లోపల ప్రభువా, నాలో కార్యం చేయి ప్రభువా, నాలోనికి దిగిరా ప్రభువా, నేను ఖాళీ పాత్రగా ఉన్నాను,
లోకంలో ఉన్నదంతా నాలోని తీసివేసి నన్ను ఖాళీ పాత్రగా చేసి నాలోనికి నువ్వు రా ప్రభువా. నీవే కావాలని ఇప్పుడు ఖైదీవైతా ఉన్నావు, నీవే కావాలని ఇప్పుడు సమర్పించుకుంటా ఉన్నావు. కానీ బబులోను ఆత్మ అట్లా కాదు. నీకు ఇష్టమున్నా లేకపోయినా, నీ కోరికలతో నిమిత్తం లేదు, నీ ఆశలతో నిమిత్తం లేదు, నీ లక్ష్యాలతో నిమిత్తం లేదు, దేంతో నిమిత్తం లేదు, నిన్ను బలవంతం చేస్తుంది. కమ్ కమ్ కమ్. అదే ఆత్మ ఎంట మెసేజ్లో కూడా కనబడతా ఉంది. అదే ఆత్మ ఎంట మెసేజ్ చర్చిలో కూడా కనబడతా ఉన్నది. దేవుని కంటే ఎక్కువగా పాస్టర్కి భయపడడం, వాక్యానికి కంటే ఎక్కువగా సంఘానికి భయపడడం. దేవుని కంటే ఎక్కువగా దేని భయపడకూడదు. మనం ముందు దేవుడు, ఆ తర్వాతనే ఎవరైనా. ఫస్ట్ గాడ్, దేవుడు. దేవుడు మనం భయపడాల్సింది ఆయనకు, మనం భయభక్తులు కలిగి ఉండాల్సింది ఆయనకు, మనం లోబడాల్సింది ఆయనకు. ఆయన మనల్ని చూస్తూ ఉన్నాడు. మనం సంతోషపరచాల్సింది పాస్టర్ని కాదు, విశ్వాసులను కాదు, సంఘాన్ని కాదు. మనం సంతోషపరచాల్సింది దేవుణ్ణి. ఆమేన్, హల్లెలూయా. నువ్వు దేవుణ్ణి సంతోషపరచకపోతే నీలో బబులోను ఆత్మనే పనిచేస్తూ ఉంది. బబులోను ఆత్మ మీరు చదవండి ఆదికాండం 10లో జలప్రలయం తర్వాత బబులోను ఆత్మ ప్రపంచాన్ని పరిపాలించినప్పుడు అందరినీ ఆ గోపురం దగ్గరకు వచ్చి ఆరాధించాలని ఆ గోపురాన్ని నిర్మించింది. అందరూ అక్కడికి వచ్చి దాన్ని ఆ ప్రతిమకు మొక్కాలని, ఆ గోపురానికి మొక్కాలని, ఆరాధించాలని, నమస్కరించాలని ప్రజలను బలవంతం చేసింది. ఓయ్ వింటున్నారా? ఆమేన్. సేమ్ మళ్ళీ ప్రకటనలో కూడా ఆదికాండంలో ఏదైతే ఉందో ఇప్పుడు ప్రకటనలో అది కనబడతా ఉన్నది. ఆదికాండం విత్తనం పుస్తకం అన్నాడు ప్రవక్త, సీడ్ బుక్, విత్తనం పుస్తకం. కానీ ప్రకటన ఫలము పుస్తకం. ఇప్పుడు ఆ విత్తనం ఏమైంది? చెట్టు అయింది. ఆ తర్వాత ఫలాలు కూడా ఫలించింది. అందుకే నీకు ఆదికాండంలో ఏదైతే విత్తన రూపంలో కనబడుతున్నదో అది ప్రకటనలో ఫలము రూపంలో కనబడుతుంది, కోత రూపంలో కనబడుతుంది అది. అందుకే ప్రకటనలో ఉన్నదంతా ఆదికాండంలో కనబడుతుంది, ఛాయగా నీడగా కనబడుతుంది. ఆమేన్, హల్లెలూయా. ప్రకటనలో ఉన్నదంతా ఆదికాండంలో కనబడుతుంది. మరి ఆదికాండంలో నువ్వేం చూస్తా ఉన్నావు అంటే, పట్టుకుంటున్నారా మీరు చెప్పింది? ఆదికాండంలో నువ్వేం చూస్తా ఉన్నావు అంటే ఆదికాండంలో విత్తన రూపంలో చూస్తా ఉన్నావు, దాన్ని బబులోను ఆత్మ విత్తన రూపంలో చూస్తూ ఉన్నావు. కానీ ప్రకటన 13కి వచ్చేసరికి, 17, 18కి వచ్చేసరికి ఆమేన్, అది మహాబబులోనుగా తయారయ్యి దానియేలులో 7వ అధ్యాయంలో చెప్పబడినట్లుగా 4వ క్రూరముఖముగా తయారయ్యి, ఇక్కడ ప్రకటన 13:1 వచనంలో చెప్పబడినట్లుగా క్రూరముఖముగా తయారయ్యి, హల్లెలూయా. ప్రకటన 17లో చెప్పినట్లుగా మహావేశగా తయారయ్యి, ప్రకటన 18లో చెప్పినట్లుగా మర్మమై ఉన్న తల్లి అయిన బబులోనుగా తయారయ్యి మొత్తం ప్రపంచాన్ని పరిపాలిస్తూ ఉన్నది. సరే, అందరూ స్వతంత్రంగా వచ్చి బబులోను ఆరాధిస్తారని మీరు అనుకుంటున్నారా? కాదు 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 కాదు. దట్ ఈస్ మై మెయిన్ పాయింట్. నా ముఖ్యమైన పాయింట్ ఏంటిదంటే ఇదే. అందరూ స్వతంత్రంగా వెళ్ళి అక్కడున్న 666 ముద్రను వేయించుకోరు. స్వతంత్రంగా వెళ్ళి ఎవరు వేయించుకోరు. పాయింట్ అర్థమైందా? ఎందుకంటే అక్కడ ఏం చదువుతున్నమాట, అది బలవంతం చేస్తూ ఉన్నది. అది 2వ క్రూరముఖం అమెరికా దేశం ఏం చేస్తుంది? బలవంతం చేస్తుంది భూనివాసులను. ఎందుకు? మొదటి క్రూరముఖమున్న అధికారం చేస్తలన్నీ ఈ 2వ క్రూరముఖానికి కూడా ఉన్నాయి. మొదటి క్రూరముఖం ఏంటిది? బబులోను. దానికున్న అధికారం చేస్తలని ఇప్పుడు దీనికి కూడా వచ్చేస్తున్నాయి. ఇది మోసపరిచే ఆత్మ కలిగి ఉన్నది. ఇది సైన్స్ అంటుంది, 5G అంటుంది, 5th జనరేషన్ అంటా ఉన్నది, 3D 5D అంటే 5th డైమెన్షన్ అంటా ఉన్నది. వింటున్నారా? హైడ్రోజన్ బాంబ్స్, తర్వాత విశ్వంలో ప్రయాణం చేయడాలు, రాకెట్, స్పేస్, ఇవన్నీ మాట్లాడుతూ ఉంది. అవునా? అవన్నీ ఏంటిది? సూచక్రియలు. అవి ఆ సూచక్రియల ద్వారా ఏం చేస్తుంది? ప్రపంచాన్ని మోసం చేస్తూ ఉన్నది. అది ఆ సూచక్రియల ద్వారా ఏం చేస్తుంది? ఇప్పుడు అది మోసపరుస్తూ ఉన్నది. చేస్తూ ఏం చేస్తుంది? ఇప్పుడు మొదటి క్రూరముఖంకు ప్రతిమ తయారు చేయాలని ప్రపంచంలో ఉన్న
అన్ని భాషలు మాట్లాడేవారిని, ఆయా భాషలు మాట్లాడేవారిని, ఆయా వంశంలో ఉన్న వారిని, అవునా, అందరి ప్రజలను బలవంతం చేస్తూ ఉన్నది. ఆమేన్, హల్లెలూయా. ఈ బలవంతపరిచే ఆత్మనే బబులోను ఆత్మ. ఓకే, ఇప్పుడు నేను చూపించబోయేది, నేను ఇప్పుడు మీకు చెప్పబోయేది ఎండ్ టైమ్ మెసేజ్లో ఉన్న వాళ్ళ వీడియోలు కావు. సరే, ఎండ్ టైమ్ మెసేజ్ వల్ల మనం ఇవన్నీ నమ్ముతాం కాబట్టి ఓకే. కానీ ఇప్పుడు మనం చూపించబోయేది వాళ్ళు కనీసం క్రిస్టియన్స్ కూడా కాదు. వాళ్ళ పేర్లు క్రిస్టియన్ పేర్లే, కానీ వాళ్ళ క్రీస్తుని కూడా నమ్మరు వాళ్ళు. కానీ వాళ్ళు చెప్పే విషయాలు మీరు వినండి, యూ విల్ బి సర్ప్రైజ్, మీరు ఆశ్చర్యపోతారు. ఇప్పుడు అమెరికా దేశం యొక్క అధ్యక్ష పదవికి నవంబర్ నెలలో ఎలక్షన్స్ ఉన్నాయి, తెలుసుగా మీ అందరికీ. ఎన్నికలు ఉన్నాయి. ఎన్నికలలో మళ్ళీ ట్రంప్ మళ్ళీ ఇప్పుడు పార్టిసిపేట్ అవుతున్నాడు. తను మళ్ళీ ఆ ఎన్నికలో నిలబడుతున్నాడు. రెండు పార్టీలు ఉంటాయి అక్కడ, ఒకటి డెమోక్రటిక్ పార్టీ, ఇంకోటి రిపబ్లికన్ పార్టీ. రెండే పార్టీలు అక్కడ ఎప్పుడు కూడా పోటీలో నిలబడతాయి. ఈ రెండు పార్టీలలో ఇప్పుడు ప్రస్తుతము బీడన్ ఆయన పేరు, ఆయన కూడా ప్రత్యర్థిగా నిలబడి ఉన్నాడు ఇప్పుడు ప్రస్తుతం. అయితే ట్రంప్ ఇప్పుడు ప్రస్తుతము తను ఇచ్చిన స్టేట్మెంట్, అంటే తాను ఇప్పుడు నెక్స్ట్ ఎలక్షన్స్లో గెలవడానికి తాను ఎలక్షన్స్లో చేస్తున్న ప్రచారంలో ఒక ముఖ్యమైన వీడియో ట్రంప్ ఇప్పుడు విడుదల చేశాడు. ఆ వీడియో మీరు చూడాలని నేను కోరుతా ఉన్నాను. ఆ వీడియోని మీరు చూడాలి. అది ఇంగ్లీష్లో ఉంది ప్రస్తుతం ఆ వీడియో. దాన్ని కూడా నేను తెలుగులో మీకు ఇస్తాను. తెలుగులో మీకు నేను ఆ మ్యాటరు తెలుగు తర్జుమా చేసి మన ఒక గ్రూప్లో పెడతాను. ప్రస్తుతం ఆ వీడియో మాత్రం చూడండి. ఆ వీడియోని మీరు గమనించాలని నేను కోరుతా ఉన్నాను. ఓకే. Dan Seaton founded a movement that created thousands of schools and lifted children out of poverty. And the great Al Smith, the original from the very beginning of our republic. President Trump addresses, ఒక నిమిషం నేను చెప్తుంటా ఆపాలా. ప్రెసిడెంట్ ట్రంప్ అడ్రసెస్ క్యాథలిక్స్ డైరెక్ట్లీ. క్యాథలికుల గురించి నేరుగా చెప్పేస్తున్నాడు. తన ఎలక్షన్ ఎజెండా ఏంటిది, తను చేయబోయేది ఏంటిది. ఆల్రెడీ ఫస్ట్ టైం కూడా ఇదే చెప్పాడు, కానీ ఈసారి ఇంకా స్ట్రాంగ్గా చెప్తున్నాడు, ఇంకా గట్టిగా చెప్తున్నాడు నేరుగా. మీకు ఎంతమంది గుర్తున్నది, ప్రవక్త బ్రెన్హామ్ గారు 1933లో చూసిన ఆ 7 దర్శనాలలో 6వ దర్శనం, ఒక క్రూరమైన స్త్రీ ప్రపంచాన్ని పరిపాలిస్తుందని. మరి అది రోమన్ క్యాథలిక్ అయి ఉంటుందని అన్నాడా లేదా ప్రవక్త? సరిగ్గా అది ప్రవక్త ఉన్నప్పుడే నెరవేర్పు జరిగింది. అదేంటిదంటే, ఎప్పుడైతే ప్రవక్త బ్రెన్హామ్ గారు 1959లో ఆయన ఉన్నప్పుడు అమెరికా దేశానికి అధ్యక్ష ఎన్నికలు జరిగినప్పుడు జాన్ ఎఫ్ కెనడీ, ఆయన పేరేం పేరంటే జాన్ ఎఫ్ కెనడీ గెలిచాడో, వింటున్నారా నేను చెప్పింది? ఆల్రెడీ నేను ఇదివరకు చెప్పాను మెసేజ్లో. జాన్ ఎఫ్ కెనడీ ఎప్పుడైతే గెలిచాడో అప్పుడే ప్రవక్త అన్నాడు, ఇప్పుడు ఆ వైట్ హౌస్ అంటే అమెరికా దేశ అధ్యక్షుడు ఉండే భవనం అన్నమాట, దాన్ని వైట్ హౌస్ అంటారు. ఇప్పుడు ఆ వైట్ హౌస్లోనికి ఆల్రెడీ ఆ క్రూరమైన స్త్రీ వచ్చి కూర్చున్నది అన్నాడు ఆయన. ఎందుకంటే జాన్ ఎఫ్ కెనడీ ఎవరంటే ఒక క్యాథలిక్ వ్యక్తి. అంతకుముందు దాకా ప్రొటెస్టెంట్ సంబంధించిన వాళ్ళే గెలుచుకుంటూ వచ్చారు అమెరికా దేశంలో అధ్యక్ష పోటీలలో. కానీ ఫస్ట్ టైం ప్రవక్త ఉన్నప్పుడు మొట్టమొదటిసారిగా జాన్ ఎఫ్ కెనడీ ఎప్పుడైతే క్యాథలిక్ ఓట్ల ద్వారా క్యాథలిక్ బ్యాక్గ్రౌండ్ అయి ఉన్న ఈయన ఎప్పుడైతే గెలిచాడో ప్రెసిడెంట్గా, అప్పుడే ప్రవక్త అన్నాడు, ఇప్పుడు అక్రూరమైన స్త్రీ వైట్ హౌస్లో కూర్చొని ఉన్నది. అక్రూరమైన స్త్రీ ఏంటో కాదు, రోమన్ క్యాథలిక్. ఇప్పుడు రోమన్ క్యాథలిక్ అక్రూరమైన స్త్రీ, ఆ యెజబెలు మతము ఇప్పుడు ఆ వైట్ హౌస్లో కూర్చొని పరిపాలిస్తూ ఉన్నది, అమెరికాను పరిపాలిస్తూ ఉన్నది అన్నాడు ఆయన. అప్పటి నుండి ఇక రోమన్ క్యాథలిక్ ప్రెసిడెంట్లే అప్పుడున్న అమెరికా దేశానికి ఆ తర్వాత కూడా రోమన్ క్యాథలిక్ యొక్క సంబంధించిన ప్రెసిడెంట్లే ఎక్కువగా ఎన్నికయ్యారు అప్పటి నుండి. మరి ఎప్పుడైతే ప్రవక్త ఆ రోమన్ క్యాథలిక్ ఓట్ల ద్వారా
రోమన్ క్యాథలిక్ సంబంధించిన జాన్ ఎఫ్ కెనడీ గెలిచాడో వెంటనే దేవుడు ఆయనకు ప్రకటన గ్రంథం తెరవడం మొదలుపెట్టాడు. దాని మీద కూడా నేను బోధించాను. పలానా రాజు పలానా కాలములో ఏలుబడి చేస్తుండగా ఆ రాజ్యము ఆ రాజు ఏలుబడిలో నాకు ఈ దర్శనం వచ్చిందని ప్రవక్తలు రాశారు. ఎందుకు? ఆ ప్రవక్తకు ఆ దర్శనం రావాలంటే ఆ దేశాన్ని పరిపాలిస్తున్న రాజు అతనై ఉండాల. ఎప్పుడైతే రోమన్ క్యాథలిక్ వైట్ హౌస్లో కూర్చొని ప్రపంచాన్ని పరిపాలించడం మొదలుపెట్టిందో అప్పుడు దేవుడు ప్రవక్తకు ఏం తెరవడం మొదలుపెట్టాడంటే ప్రకటన గ్రంథం తెరవడం మొదలుపెట్టాడు. హీ స్టార్టెడ్ ప్రీచింగ్స్. ఆయన బోధించడం మొదలుపెట్టాడు. ఇక ఫస్ట్ దానియేలు 70 వారాలు బోధించాడు, తర్వాత 7 సంఖ్యలు బోధించాడు. వింటున్నారా? తర్వాత ప్రకటన 4వ అధ్యాయం 5వ అధ్యాయం బోధించాడు. ఆ తర్వాత ఆయన ఇంకా చాలా మెసేజ్ చెప్పుకుంటూ వచ్చాడు. మృగం యొక్క ముద్ర అని, దేవుని యొక్క ముద్ర అని, హల్లెలూయా ఇవన్నీ చెప్పుకుంటూ వచ్చాడు. ఆమెనంటారా? ఇక సరిగ్గా 1923 వచ్చినప్పుడు అసలైనది బైబిల్ అంతా దేంట్లో అయితే ముద్రించబడి ఉన్నదో ఆ 7 ముద్రలు తెరవబడ్డాయి. చూడండి, ఇప్పుడు అమెరికా దేశ అధ్యక్షుడు నేరుగా ఇప్పుడు తన ఎలక్షన్స్లో ఏమని చెప్తున్నాడంటే క్యాథలిక్స్ని పైకి లేపుతూ వాళ్ళను ఒక ఘనమైన వారిగా చూపిస్తూ తాను ఎలా అంటున్నాడంటే నేను మొత్తం వీడియో వేయను ఎందుకంటే మీకు ఇంగ్లీష్ అర్థం కాదు, కానీ ఆయన ఏం చెప్తున్నాడో నేను చెప్తాను, మీకు కొంచెం వివరణ ఇస్తాను. ఓకే బ్రదర్. Catholics have uplifted and enriched our nation beyond measure. Catholics like Charles Carroll helped secure American independence. Women like St. Elizabeth Ann Seton founded a movement that created thousands of schools and lifted children out of poverty. క్యాథలిక్స్ గురించి మాట్లాడుతుంటున్నాడు. క్యాథలిక్సే ఈ దేశానికి ఎంతో సహాయపడ్డారు అని కొంతమంది పేర్లు చరిత్రలో కొంతమంది పేర్లు ఎత్తుతూ వాళ్ళ ద్వారా స్కూల్ ఒక స్త్రీ పేరు ఎత్తి వాళ్ళ ద్వారా స్కూలు ఎన్నో వేల స్కూల్ అమెరికాలో స్థాపించబడ్డాయి. మరి ఎంతోమంది పిల్లలను వారి యొక్క పేదరికము నుండి ఆమె బడికి తీసుకొచ్చిందని, తర్వాత మన క్యాథలిక్ వాళ్ళే ఎంతో మనకు సహాయం చేశారని అవన్నీ చెప్పుకుంటూ వస్తున్నాడు ఆయన. మొత్తం క్యాథలిక్కే సపోర్ట్ ఇస్తూ ఉన్నాడు. ఎందుకంటే ట్రంప్కు బాగా తెలుసు ఇప్పుడు ప్రపంచం యొక్క ధనం ఎక్కడుందో. ఈజ్ ఎ బిజినెస్ మ్యాన్. అతను ఒక బిజినెస్ మ్యాన్, అతను ఒక వ్యాపారవేత్త. అతను బాగా తెలుసు అతనికి పవర్స్ ఎవరి దగ్గర ఉన్నాయో, శక్తులు అధికారాలు ఎవరి దగ్గర ఉన్నాయో. అందుకే అతను తన ప్రభుత్వంలో ముఖ్యంగా క్యాథలిక్స్ని పైకి లేపుతా ఉన్నాడు అతను. వింటున్నారా? ఓకే. And the great Al Smith, the original happy warrior, that's what he was. He was a happy warrior. I know it well. I consider myself to be a happy warrior, but it's not so easy in these times. But he was a happy warrior of American politics. He spent his life fighting for hard-working Americans and battling the anti-Catholic prejudice that you see even today coming out of the Democrat Party. డెమోక్రటిక్ పార్టీ దగ్గర నుండి, అంటే ఈ పార్టీకి వ్యతిరేకంగా ఇది రిపబ్లికన్ పార్టీన ఉన్నది. డెమోక్రటిక్ పార్టీ వాళ్ళు యాంటీ క్యాథలిక్స్ అని చెప్పేసి ప్రచారం చేస్తూ ఉన్నాడు. రిపబ్లికన్ పార్టీ అయిన మనది క్యాథలిక్ సపోర్టెడ్ పార్టీ మనది, కానీ వాళ్ళు యాంటీ క్యాథలిక్ పార్టీ వాళ్ళు ఎవరు అంటే డెమోక్రటిక్ పార్టీ అని ప్రత్యర్థి పైన తాను ఆరోపణ చేస్తూ ఉన్నాడు. కానీ ట్రంప్కో విషయం తెలియదు, ఎవరు గెలిచినా అభిషేకం మాత్రం అదే పనిచేస్తుంది. నేను ఇదివరకు చెప్పినట్టు పార్టీతో పని లేదు ఇక్కడ, పార్టీ సిద్ధాంతాలతో పని లేదు ఇక్కడ. ప్రవచనంలో చెప్పబడినవి అభిషేకము పనిచేస్తూ ఉంటుంది అక్కడ. మీకు అర్థమైతే ఆమె చెప్పండి. పార్టీతో సంబంధం లేదు. ఏ దేశంలో అయినా సరే, మన దేశంలో అయినా సరే, సరిగ్గా అభిషేకం ఆ ప్రెసిడెంట్ పైన లేకపోతే ఆ ప్రధానమంత్రి పైన ఖచ్చితంగా పనిచేస్తుంది అది. ఎందుకంటే అది లేఖనం నెరవేర్పు కాబట్టి. ఆ వ్యక్తి అక్కడికి వచ్చినప్పుడు ఆ వ్యక్తికి ఆ అభిషేకం వస్తుంది అక్కడ. ఆమేన్. సో ఇప్పుడు నెక్స్ట్ వచ్చేది డెమోక్రటిక్ పార్టీ అయినా సరే, రిపబ్లికన్ పార్టీ అయినా సరే, ప్రకటన 13ను ఎవరు ఆపలేరు. అది ఖచ్చితంగా జరగాల్సిందే అది. వింటున్నారా? కాకపోతే ఈయన రిపబ్లికన్ పార్టీ అయిన ఈయన నేరుగా క్యాథలిక్కి సపోర్ట్ చేస్తూ ఉన్నాడు, నేరుగా క్యాథలిక్ని పైకి లేపుతూ ఉన్నాడు. నేరుగా క్యాథలిక్లు ఏమేం చేశారో
వాళ్ళ యొక్క మంచి క్రియలన్నీ వాళ్ళ పేర్లతో సహా వాళ్ళు చేసినవి చెప్తా ఉన్నాడు. కానీ వాళ్ళు చేసిన చెడ్డ క్రియలు చెప్తాడా? వాళ్ళు చేసిన నేరాలు చెప్తారా? వాళ్ళు చేసిన ఘోరాలు చెప్తారా? వాళ్ళ యొక్క దాని ఏమంటారంటే హస్తాలలో నుండి, భయంకరమైన హస్తాలలో నుండి ఈ ప్రపంచాన్ని దేవుడు విడిపించాడు ఆయన. ఆ సంగతి వాళ్ళకి తెలుసా? చీకటి యుగంలో ఏం జరిగిందో, నాలుగవ సంఘకాలంలో ఏం జరిగిందో వింటున్నారా? అటు పాలిటిక్స్, ఇటు రిలీజన్, అటు రాజకీయము, అటు మతము రెండు కలిసి పరిపాలన చేసింది. ప్రవక్త ఏమన్నాడు? అది దాదాపున సాతాను యొక్క 1000 పరిపాలన అన్నాడు ఆయన. చీకటి యుగాలు, అవునా కాదా? ప్రపంచాన్ని హింసించింది మతము ద్వారా, అటు రాజకీయం ద్వారా. పోపుకి సైన్యం ఉండేది, తెలుసా మీకు ఆ విషయం? పోపుకి సపరేట్గా సైన్యం ఉండేది. ఏ దేశమైనా తన మాట వినకపోతే ఆ సైన్యం వెళ్ళి ఆ దేశం పైన యుద్ధం చేసేది క్రైస్తత్వం పేరుతో. తెలుసా వాళ్ళ సింబల్స్ ఏంటో తెలుసా? సిలువ. అలాంటి వాటితో విడిపించబడింది. చూడండి, అవి చెప్పరు వీళ్ళు. ఎందుకంటే వీళ్ళకి ఏం కావాలంటే ప్రపంచంలో రెండవ క్రూరముఖముగా ప్రకటన 13లో ఉన్న ఈ క్రూరముఖం యొక్క పని ఏంటిదంటే, మొదటి క్రూరముఖాన్ని పైకి లేపడం. మొదటి క్రూరముఖానికి భూజనులందరూ కూడా ఆరాధన చేసేటట్లుగా, లోబడేటట్లుగా బలవంతం చేయడం. దట్ స్పిరిట్, ఆత్మ కనబడతా ఉంది ఇక్కడ మనకు. వింటున్నారా నేను చెప్పింది? పోప్ రోము పైకి రావడానికి ఇప్పుడు. అందుకే క్యాథలిక్స్ గురించి అంత బాగా చెప్తా ఉన్నాడు. ఆ క్యాథలిక్స్ గురించి ఈ వీడియో నేను ఆల్రెడీ షేర్ చేస్తాను మన యొక్క గ్రూప్లో. ఎవరికైనా కావాలంటే నాకు వాట్సాప్ పెట్టండి, నేను పెడతాను మీకు. ఇంకెవరికైనా కావాలంటే చూడండి. నెక్స్ట్. In this country, civil society and especially our religious institutions are an essential foundation of American freedom. Our nation is strong because of Catholics and frankly, people of all faiths. That is why as president, one of my మన దేశము చాలా బలంగా ఉండడానికి కారణం ఏంటంటే క్యాథలిక్లు అంటాడు. మీకు తెలుసా అమెరికా దేశం ఎట్లా అది తయారైందో? అమెరికా చరిత్ర తెలుసా మీకు? అమెరికా దేశం చరిత్ర ఎలా ఏర్పడైందో తెలుసా మీకు? రోమన్ క్యాథలిక్ల యొక్క బాధ, బ్రిటిష్లో రోమన్ క్యాథలిక్ యొక్క బాధలు భరించలేక కొంతమంది అక్కడి నుండి వెళ్ళిపోయి, వింటున్నారా, ఎర్ర ఇండియన్లుగా పిలువబడుతున్న ఇప్పుడున్న అమెరికా దేశంలో ఎర్ర ఇండియన్లు ఉండేవారు. అక్కడికి వచ్చి 13 కాలనీలు స్థాపించారు ఫస్ట్. అమెరికా దేశపు చరిత్రను ఒకసారి తెలుగులో కూడా ఉంటుంది, ఇంటర్నెట్లో చెక్ చేసుకోనండి. అది కూడా 1700ల సమయంలో. వాళ్ళు వెళ్ళింది ఎందుకంటే మత స్వతంత్రత కోసం. మత స్వతంత్రత కావాలని బ్రిటిష్ దేశాన్ని వదిలిపెట్టి వాళ్ళు ప్రయాణం చేసి అప్పుడు ప్రయాణ సాధనాలన్నీ కూడా షిప్సే. అప్పుడు ప్రయాణ సాధనాలు ప్రయాణం చేసి కనుగొన్నారు ఆ దేశాన్ని. దాన్ని స్థాపించిన ఆ పితరులు ఎవరైతే ఉన్నారో, అమెరికా పితరులు, వాళ్ళు మత స్వాతంత్రత కోసం స్థాపించారు అక్కడ. ఎందుకంటే రోమన్ క్యాథలిక్ యొక్క బాధలు భరించలేక, బ్రిటిష్లో రోమన్ క్యాథలిక్ యొక్క బాధలు భరించలేక వాళ్ళ హింసలు అక్కడ రాజ్యము మరియు మతం ఒకటై, రోమన్ క్యాథలిక్తో ఒకటై హింసిస్తుంటే దాన్ని భరించలేక వచ్చి చేశారు. ఇప్పుడట ఇదే అమెరికా దేశము ఈరోజు పటిష్టంగా ఉండడానికి కారణం క్యాథలికులట. ఎంత మోసపూరితమైన ఆత్మ ఇది! బ్రిటిషర్స్ వచ్చి అమెరికా వాళ్ళతో యుద్ధం చేస్తే వాషింగ్టన్ DC లాంటి వాళ్ళు ప్రాణాలు అర్పించే విధంగా యుద్ధం చేశారు వాళ్ళు. చరిత్రని చదవండి మీరు. చరిత్రలో బ్రిటిషర్స్ వాళ్ళు ఎవరంటే వాళ్ళు క్యాథలిక్స్. వాళ్ళు వచ్చి యుద్ధం చేశారు మళ్ళీ వీళ్ళపైకి. వీళ్ళు వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళు ఒక 13 కాలనీలు ఏర్పాటు చేసుకొని వాళ్ళు జీవిస్తున్న సమయంలో వాళ్ళపైకి వచ్చారు అక్కడికి కూడా. ఎందుకంటే అప్పుడు ప్రపంచాన్ని మొత్తం స్వతంత్రించుకోవడానికి బ్రిటిషర్స్ తిరుగుతున్నారు, తెలుసుగా మీ అందరికీ. కానీ బాగా గమనించాల్సిన విషయం ఏంటంటే, ఇప్పుడు అమెరికా దేశం పితరుల ద్వారా స్థాపించబడిన ఆ దేశం, ఆ పితరులు దేనికోసం దాన్ని స్థాపించారో ఆ పునాదిని ఎప్పుడో మర్చిపోయారని ప్రవక్త అన్నాడు. అదే జరుగుతుంది ఇప్పుడు. అదే జరుగుతుంది. ఇక్కడున్న ఈయన స్పీచ్ మనం వింటే, అమెరికన్ ప్రెసిడెంట్ ట్రంప్ యొక్క స్పీచ్ మనం వింటే
క్యాథలికులే దీనికి వెన్నుముక అని, క్యాథలికులు లేకపోతే ఈరోజు అమెరికా ఈ స్థితిలో ఉండదని, క్యాథలికులకే మనం సపోర్ట్ చేయాలని, నా ప్రభుత్వం పూర్తిగా క్యాథలికులకు మద్దతు ఇస్తుందని, ఇలాంటి ఎన్నో విషయాలు ఈయన మాట్లాడుతూ ఉన్నాడు. ఎన్నో విషయాలు ఈ యొక్క వీడియోలో ప్రేమ దేవుని పిల్లలారా, నేనేం చెప్పడానికి ప్రయత్నిస్తున్నా, అదిగో 13వ అధ్యాయంలో 2 క్రూర మృగాలు ఉన్నాయి. మొదటి క్రూర మృగాన్ని పైకి లేపుతాంది రెండవ క్రూర మృగం. ఎందుకంటే మొదటి క్రూర మృగమే కదా రోమన్ క్యాథలిక్, మొదటి క్రూర మృగమే కదా రోమన్ క్యాథలిక్. రెండవ క్రూర మృగము ఇప్పుడు అమెరికా పైకి లేపుతా ఉన్నది. అది ఏం జరుగుతుంది ఇప్పుడు? నెరవేర్పు జరుగుతూ ఉన్నాయి, ప్రవచనాలు, లేఖనాలు నెరవేర్పు జరుగుతూ ఉన్నాయి ఇప్పుడు. అది బ్రదర్ వాళ్ళకు జరిగితే మనకేంది బ్రదర్? మనం ఇండియా కదా, మన దేశం సంగతి ఏంది బ్రదర్ అంటే, ఒకటి గుర్తుంచుకోనండి, మనం గ్లోబలైజేషన్లో ఉన్నాం ఇప్పుడు. మనం రెండో ప్రపంచ యుద్ధం తర్వాత మొదలైన ఒక ఉద్యమం ఏంటిదంటే గ్లోబలైజేషన్లో ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే, ఒక దేశానికి ఇంకో దేశానికి సంబంధం లేకుండా బ్రతకడం అనేది ఉండదు. ప్రపంచంలో అన్ని దేశాలు ఒకదానితో ఒకటి ఆధారపడి బతకాల్సిందే. ప్రపంచ యుద్ధాలు జరగక మునుపు ఏ దేశమో ఆ దేశం బతికేది, ఏ దేశం వాళ్ళు ఆ దేశంలో బతికేవాళ్ళు. కానీ రెండో ప్రపంచ యుద్ధం అనంతరము గ్లోబలైజేషన్ అనే దాన్ని తీసుకొచ్చి ప్రపంచమంతా ఒకే తాటిపైకి రావాలని వాళ్ళు ఏం చేశారంటే, వాళ్ళు ఐక్యరాజ్య సమితిని, వింటున్నారా? ఐక్యరాజ్య సమితి, ఓయ్ విన్నారా నేను చెప్పేది? ఐక్యరాజ్య సమితిని స్థాపించి మొత్తం అన్ని రాజ్యాలు, ప్రపంచంలోని అన్ని దేశాలను ఆ సమితిలో చేరినట్లుగా బలవంతం చేసి ఒకరు లేకుండా ఒకరు జీవించలేని పరిస్థితి ఈ రోజున. ఇండియన్ ఎకానమీ గురించి మీకు తెలిసిన, ఇప్పుడు ఇండియా మరి ఇతర దేశాలతో సంబంధం లేకుండా బ్రతకడం అనే దాని గురించి తెలిసిన మీరు ఆశ్చర్యపోతారు, బతకలేమని. ఇట్స్ ట్రూ, ఇండియా బతకలేదు. ఉదాహరణ చెప్తున్నా, 80% ఫ్యూల్, చమురు మనకు ఎక్కడి నుండి వస్తుందంటే ఇతర దేశాల నుండి. ఒక్కసారి ఊహించుకోండి, 80% చమురు కనుక ఆగిపోతే ప్రపంచంలో మన ఇండియాలో ఏమవుతుంది చెప్పాలా నాకు? రవాణా వ్యవస్థ మొత్తం ఆగిపోతుంది. ఇప్పుడు గ్లోబలైజేషన్లో వాడు తీసుకొచ్చింది ఏంటో తెలుసా? ముఖ్యంగా ఒక దేశం స్వతంత్రంగా బతకకుండా, ఏ దేశం ఆ దేశము స్వతంత్రంగా బతకకుండా అందరూ కూడా ఒకరిపైన ఒకరు ఆధారపడే విధంగా తీసుకొచ్చేసాడు. మనం లేకుండా ఇతర దేశాలు లేవు, ఇతర దేశాలు లేకుండా మనం లేము. తప్పదు. చూడండి, ఈరోజు చైనాతో యుద్ధం, చైనాతో మనకు సరిహద్దులో యుద్ధం జరుగుతూ ఉంది. చైనాతో సరిహద్దులో యుద్ధం అమ్ముడుతుంటే ఫ్రెంచ్ దగ్గర నుండి మనం ఏం తెప్పించుకున్నాం చెప్పండి? కరెక్టే, రాఫెల్ ఎయిర్ క్రాఫ్ట్స్ తెప్పించుకున్నాం, ఆధునికమైన ఎయిర్ క్రాఫ్ట్లు అవి. ఇప్పుడు ఎవరి టెక్నాలజీ పైన ఆధారపడ్డాం మనం? ఇప్పుడు ఫ్రాన్స్. ఇప్పుడు ఫ్రాన్స్ లేకుండా మనకు అది లేదు. అలా ఉన్న ఇజ్రాయెల్ లేకుండా మనం లేం. తెలుసా మీకు ఆ విషయం? ప్రపంచానికి డ్రిప్ ఇరిగేషన్ని పరిచయం చేసిందే ఇజ్రాయెల్. ఈరోజు ఆ డ్రిప్ ఇరిగేషన్ వలన ప్రపంచంలో పంటలు బాగా పండుతూ ఉన్నాయి. వాళ్ళ టెక్నాలజీ లేకుండా ఇప్పటికీ ప్రపంచంలో అనేక దేశాలు జీవించలేవు. అనేక దేశాల నుండి మనము పప్పులు ఉప్పులు తెప్పించుకుంటున్నామని తెలుసా? లాస్ట్కు ఉల్లిగడ్డలు కూడా తెప్పించుకుంటారు. తెలుసా మీకు ఆ విషయం? మీరు రోజు కూరలో వాడే ఉల్లిగడ్డలు కూడా మనం ఇతర దేశాల నుండి తెప్పించుకుంటున్నామని మీకు తెలుసా? నేను ఇవన్నీ ఎందుకు చెప్తున్నాను? మన ఎకానమీ, మన జీవన విధానము, మన ఎకానమీ అంటే మన యొక్క ఆర్థిక స్థితి, మన జీవన విధానం అంతా ఎలా తయారైపోయిందంటే ప్రపంచంలోని అన్ని దేశాల పరిస్థితి ఒకరిని విడిచి ఒకరు ఉండలేరు. ఇప్పుడు ఒకరిని విడిచి ఒకరు ఉండలేనప్పుడు అమెరికా లాంటి దేశాలు, అగ్రరాజ్యాలు, పోప్ రోమ్ లాంటి వాటిని పైకి లేపి మొత్తం ప్రపంచం యొక్క సంపద అంతా వాళ్ళ చేతిలో పెట్టుకొని వాళ్ళు ముందుకు నడిపిస్తే మిగతా దేశాలు లోబడాలనా లేదా? చెప్పండి నాకు. లోబడము, మేము స్వతంత్రంగా ఉంటామంటే కుదురుతుందా? ఉల్లిపాయలు ఉండవు, 80% ఫ్యూల్ ఉండదు,
రోజు మనం వాడే ఆ చమురు ఏదైతే ఉందో, డీజిల్, కిరోసిన్, పెట్రోల్, అవి 80% ఎక్కడి నుండి వస్తున్నాయంటే మనకు ఇతర దేశాల నుండి వస్తూ ఉన్నాయి. మనకు అది ఆగిపోయిందనుకో దాని సప్లై ఏంటి పరిస్థితి ఏందిగా? కూరగాయలు వెళ్తాయా? వరంగల్ నుండి నర్సంపేట కూరగాయలు ఎట్లా వెళ్తాయి? ఒక ప్రాంతం నుండి ఇంకో ప్రాంతానికి ఈ నిత్యావసర సరుకులు ఎట్లా వెళ్తాయి? మీకు అర్థమవుతుందని నేను చెప్పింది. ఆగిపోయిందంటే మొత్తం వ్యవస్థ దెబ్బతింటుంది అక్కడ. అందుకే ఏమవుతుంది, అది తప్పదు, చేరాలి అంతే. దాంట్లో ఐక్యరాజ్య సమితిలో ఏది నిర్ణయం తీసుకుంటే దానికి లోబడాలి అంతేగా, వేరే అవకాశం లేదు. లేకపోతే ఆంక్షలు పెడతారు. ఆంక్షలు పెడితే మొత్తం ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిపోతుంది. ఆ దేశ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిపోతే ప్రజలు ఒకరినొకరు చంపుకోవడం మొదలు పెడతారు. పేదవాడు ధనవంతుని చంపేసి తీసుకోవడం మొదలు పెడతాడు. అన్ని కొరతలు ఏర్పడతాయి. గ్లోబలైజేషన్లో ఉన్న దయ్యపు కార్యం ఇదే. గ్లోబలైజేషన్ అంటే చాలామంది అనుకుంటారు, అబ్బా ప్రపంచ దేశాలన్నీ అభివృద్ధి పొందుతానే. అభివృద్ధి కాదురా, నీకు తెలియకుండానే ప్రపంచం అంతా ఒకే ప్రభుత్వం దగ్గరికి వెళ్తుంది. ఈ అభివృద్ధి అంతా ఎక్కడ తీసుకెళ్తానంటే ప్రపంచాన్ని పరిపాలించడానికి ఒకే ప్రభుత్వం యుద్ధకు తీసుకెళ్తా ఉన్నది. పోప్ రోమ్ దగ్గర తీసుకెళ్తా ఉన్నది. ఇప్పుడు అమెరికా ఏం చేస్తూ ఉన్నది? అమెరికా దేశం ఏం చేస్తూ ఉన్నది? అమెరికా దేశం ఇప్పటికే ఏ దేశమైనా తన మాటకు లోపడకపోతే బ్లాక్మెయిల్ చేస్తూ ఉంది. లాస్ట్కి మన ఇండియాను కూడా చేసిందా లేదా? కోవిడ్-19 వైరస్ ప్రారంభంలో పలానా మందు మాకు కావాలని అన్నప్పుడు భారతదేశం ఇయ్యదు అని అన్నప్పుడు ఇయ్యకపోతే తీవ్రమైన పరిమాణాలు ఉంటాయి భారతదేశానితో మోడీ పంపించాడా లేదా? తప్పదు. ఏమాత్రం చిన్న తేడా వచ్చినా చాలా డేంజర్ అది. ఒకటి గుర్తుంచుకోనండి, ఈరోజు భారతదేశపు ఆర్థిక వ్యవస్థ నేను 2 వారాల క్రితం చెప్పినట్టు పూర్తిగా కుప్పకూలిపోతుంది. మన జీడిపిలో ఇప్పటికే 40% అప్పులై ఉన్నాయి. జీడిపి అంటే తెలుసు కదా, మన జీడిపిలో అంటే మనకు వచ్చే రాబడిలో మొత్తము ఆ సంవత్సరంలో వచ్చే రాబడిలో 40% అప్పులే. అతి త్వరలో 60% కాబోతుందని వాళ్ళే చెప్తున్నారు. మనకిప్పుడు రాబడి తక్కువయ్యి పోబడి ఎక్కువైతే అప్పులు ఎక్కువైతే పరిస్థితి ఏంది? ఏ ఇల్లైనా 10,000 వస్తున్నది జీతం, కానీ ఖర్చు 20,000 అవుతుంది. ఏమైతే అంటావు నువ్వు? నెల వచ్చేది నీకు రాబడి 10,000, ఖర్చేది 20,000. అంటే 10,000 ఎక్కడి నుండి తెస్తానో నువ్వు? ఇప్పుడు అప్పు. ఈ 10,000కు మళ్ళీ వడ్డీ పెరుగుతూనే ఉంటుంది. మళ్ళీ నెక్స్ట్ మంత్ కావాలంటే మళ్ళీ ఏం కావాలా? మళ్ళీ నీకు మళ్ళీ 10,000 కావాలా? మళ్ళీ అప్పు తేవాలా? అవునా? అదేనా ఇప్పుడు ప్రభుత్వాలన్నీ చేసేవి? అవేనా రాష్ట్ర ప్రభుత్వాలు ఇటు 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 కేంద్ర ప్రభుత్వం చేసేది? బ్రదర్, ఎక్కడికి వెళ్తా ఉన్నాం మనం? ప్రకటన 13లోకి వెళ్తా ఉన్నాం మనం. ఆమేన్, హల్లెలూయా. లేఖనము చెప్పినట్లుగానే జరుగుతూ ఉన్నది ప్రతిదీ కూడా. అందరిపైన తలలపైన 75,000 అప్పు ఉందా? అది కూడా కేంద్ర ప్రభుత్వం చేసింది. ఇంకా రాష్ట్ర ప్రభుత్వం కలపలే మనం. పుట్టబోయే శిశువు కూడా ఉందా? కడుపులో ఉన్న శిశువు కూడా ఉందా? అలానే మనం చెప్తలేం, మనం వార్తాపత్రికలే చెప్తా ఉన్నాయి, ఆర్థిక నిపుణులు చెప్తా ఉన్నారా లేదా? అందుకు అన్నిటిని ప్రైవేట్ పరం చేస్తున్నారా? భారతదేశం యొక్క చరిత్రలో ఇండియన్ రైల్వేస్ అన్నిటికంటే పాత సంస్థ. బ్రిటిషర్స్ ఉన్నప్పటి నుండి నడుస్తున్న సంస్థ అది. అది ప్రభుత్వం యొక్క ఆధ్వర్యంలోనే నడిచింది. కానీ ఇప్పుడు అదేమైంది? ప్రైవేట్ పరంలోకి వెళ్ళిపోయిందా లేదా? ప్రైవేట్ రైళ్ళు వచ్చేసినాయా లేవా? తేజస్ రైళ్ళు వినలేదా మీరు? తేజస్ రైలు గురించి వింటలేదా? పోయిన వారంలో తేజస్ రైలు విడుదల చేయలేదా? ఏంటిది అది? ప్రైవేట్ రైలు. అది మొత్తం ప్రైవేట్ పరం చేస్తున్నారు. అన్ని సంస్థలను ప్రైవేట్ పరం చేస్తున్నారు. ఈవెన్ విద్యుత్తును కూడా ప్రైవేట్ పరం చేస్తున్నారు. అవునా? చూడండి, దళారుల చేతిలోకి అప్పచెప్పడానికి రైతుల యొక్క సరుకులను ఎక్కడైనా అమ్ముకోవచ్చు అని పెట్టాడు. దళారులు ఇంకా కొనడానికి ఇప్పటిదాకా ఆంక్షలు ఉండే, వీళ్ళు ఇక్కడే కొనుక్కోవాలి, ఇంకో దగ్గర కొనుక్కోవద్దని. అప్పుడు జరుగుతుంది ఏంటిది? అప్పుడు ఏమవుతారు? దళారులందరూ ఒకటయ్యి ఫిక్స్ అయిపోయి, నేను ఆ ప్రాంతానికి వెళ్ళినా నువ్వు ఈ ప్రాంతానికి వెళ్ళినా ఇదే రేట్లో కొనాలా మనం. రైతు ఒకవేళ ఈ ప్రాంతానికి వచ్చి అమ్ముకున్నా, ఆ ప్రాంతానికి వచ్చి అమ్ముకున్నా
ఇదే రేటుగా వేరే రేటు కొనడానికి వీలు లేదు. కేంద్ర ప్రభుత్వం దాన్ని ఆల్రెడీ తీసుకొచ్చేసింది. చాలా రాష్ట్ర ప్రభుత్వాలు దాన్ని వ్యతిరేకిస్తున్నా తీసుకొచ్చేసింది. ఇప్పుడు దాన్ని రైతులకు నష్టం, వాళ్ళ పంట దళారుల చేతికి వెళ్ళిపోతున్నది, ఇప్పుడు పెట్టుబడుల చేతులకి వెళ్ళిపోతున్నది. ఇప్పుడు మీకు అర్థమైందా? నేను చెప్పేది అర్థమవుతుందా? చూడండి, ఇదంతా ఎటు తీసుకెళ్తున్నదంటే, ఇప్పుడు విద్యుత్ శాఖను కూడా ఏం చేస్తున్నారు వాళ్ళు? ప్రైవేట్ పరం చేస్తున్నారా లేదా? తెలుసా తెలియదా మీకు? ఆల్రెడీ విద్యుత్ శాఖను కూడా ప్రైవేట్ పరం చేస్తూ ఉన్నారు. అన్నిటినీ ప్రైవేట్ పరం. ఇప్పుడు రైల్వేస్ని ప్రైవేట్ పరము, విద్యుత్ శాఖను ప్రైవేట్ పరము. ఆల్రెడీ ఆర్టీసీలు ఎప్పుడో మూలకు పడ్డాయి, అవి కూడా ప్రైవేట్ పరం అయిపోయినట్టు. ఎందుకంటే ప్రైవేట్ బస్సులే నడుస్తున్నాయి. ఇప్పుడు మీరు చూస్తున్నారో లేదో, ప్రైవేట్ బస్సులు ఎక్కువ నడుస్తూ ఉన్నాయి. అది కూడా ఇప్పుడు నష్టం అనే పేరుతో దాన్ని కూడా ప్రైవేట్ పరం చేసేస్తారు. ఇప్పటిదాకా పాపం పోరాడిన యూనియన్లన్నీ ఏం చేద్దాం మరి, నిజమే నడుస్తలేదు కదా, కనీసం అందులో అయినా మనకు కొంచెం డబ్బులు ఇస్తాడేమో అని ఒప్పుకుంటారు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఇవన్నీ మనకేం చూపిస్తున్నాయంటే, సరిగ్గా ప్రకటన 13, ప్రకటన 17, 18 చూపిస్తూ ఉన్నది. ఆమేన్, హల్లెలూయా. ఇక నేను ఇప్పుడు చూపించబోయే వీడియో జస్ట్ కొద్దిసేపు చూపిస్తాను, కానీ దాన్ని తెలుగులో చదువుతాను. ఆమె ఏం చెప్పిందో నేను తెలుగులో చదువుతాను. ఆ వీడియో ఆల్రెడీ నేను షేర్ చేశాను. ఇది యూట్యూబ్లోను, 1 minute, యూట్యూబ్లోను ఇంకా ఫేస్బుక్లోను దీన్ని అప్లోడ్ చేస్తే వాళ్ళు తీసేశారు ఈ వీడియోని. ఎందుకంటే ఈ వీడియో వాళ్ళ ఎజెండాను బయటికి తీసుకొచ్చేస్తుంది. మొత్తం వాళ్ళ ఎజెండా ఏదైతే ఉందో, ఇప్పుడు రాబోతున్న టీకా వ్యాక్సినేషన్, ఏది కోవిడ్-19 కోసం తీసుకురాబోతున్న వ్యాక్సినేషన్ టీకా ఏదైతే ఉందో, దాని వెనకాల ఉన్న ఎజెండా ఏంటిదో ఇది బయట పెడతా ఉన్నది ఈ వీడియో. మీరు జాగ్రత్తగా దీన్ని నేను తెలుగులో చదివినప్పుడు వింటారు. జస్ట్ ఇప్పుడు నేను వాళ్ళిద్దరిని నేను మీకు ఇప్పుడు పరిచయం చేస్తాను. వాళ్ళిద్దరిని నేను ఇప్పుడు పరిచయం చేస్తాను. అందులో బ్రదర్ ఆపు, ఇప్పుడు ఆపు. ఆ మొదట ఆమె పేరు పొలిటమీ. ఆమె పేరు, ఆమె ఒక సాధారణమైన గృహిణి. ఆమె పెద్ద చదువుకున్నది కాదు, సాధారణమైన గృహిణి. కానీ ఈమె ఎవరైతే ఉన్నారో, ఈమె పేరు డాక్టర్ నార్థ్రోప్. క్రిస్టినా నార్థ్రోప్. వీళ్ళిద్దరూ ఎంట మెసేజోలు కాదు, వీళ్ళిద్దరూ బయట వేరే డినామినేషన్ సంథింగ్. వీళ్ళిద్దరి మధ్యలో జరిగిన కన్వర్జేషన్, వీళ్ళిద్దరి మధ్యలో జరిగిన ఈ యొక్క సంభాషణ ఏదైతే ఉందో, ఆమె దాన్ని చేస్తుండగానే ఆమె ఫేస్బుక్లో అప్లోడ్ చేసింది. ఫేస్బుక్ వాళ్ళు తర్వాత వెంటనే దాన్ని తీసేశారు. అయితే దాన్ని అప్లోడ్ చేసే సమయంలోనే చాలామంది డౌన్లోడ్ చేసుకున్నారు. ఎందుకంటే ఆమె చెప్పింది, దీన్ని ఫేస్బుక్ వాళ్ళు ఒప్పుకోరు, చాలామంది ఒప్పుకోరు దీన్ని, దయచేసి ఇది వెంటనే మీరు షేర్ చేయండి అని చెప్పేసి చెప్పింది ఆమె. అది కూడా నేను చదివిస్తాను. ఆమె చెప్పింది అక్కడ, చెప్పిన దాని ప్రకారంగానే వాళ్ళు తీసేశారు ఫేస్బుక్లో. దానికి కారణం ఏంటంటే, వాళ్ళ సీక్రెట్ ఎజెండా ఏదైతే ఉందో అది బయటపెట్టారు. వాళ్ళు ఏం చేయబోతున్నారో అది బయటపెట్టింది ఆమె. ఈమె ఒక డాక్టర్, ఈమె గైనకాలజిస్ట్, ఈమె స్త్రీల వైద్య నిపుణురాలు. చాలా చాలా చదువు చదివింది ఈమె. ఆమె యొక్క డిగ్రీలు, ఆమె యొక్క విషయాలు ఇక్కడ ఆల్రెడీ రాయబడి ఉన్నది. ఆమె చెప్పి ఉన్న దాంట్లో నేను ఇప్పుడు తెలుగులో దాన్ని ఇవాళ పొద్దున్నే మన ఎంటా మెసేజ్ గ్రూప్లో నేను దాన్ని పంపించాను. ఆల్రెడీ తెలుగులో నేను ఇప్పుడు ఏదైతే చదువుతున్నానో, మీరు కావాలంటే ఇంటికి పోయినాక కూడా చదువుకోనండి. ఇప్పుడు వాళ్ళిద్దరి మధ్యలో చదువుతున్న సంభాషణ ఫస్ట్ మనం జస్ట్ అట్లా వాళ్ళ ఇంట్రొడక్షన్ చూద్దాం. ఓకే, We'll be live in a minute. కొంచెం ముందు జరుపు. Well, I just want to say to the people who are jumping on now to watch this, please share this video now. Share it as we speak, because the chances are it will get taken. ఉండగానే ఈ వీడియోను దయచేసి షేర్ చేయండి. ఎందుకంటే దీనిని వీళ్ళు ఉంచరు. ఈ యొక్క ఎవరైతే ఉంటారో ఫేస్బుక్ మాధ్యమం వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు దీన్ని ఉంచరు, డిలీట్ చేస్తారు. వెంటనే షేర్ చేయండి అని చెప్పేసి ఆమె చెప్తా ఉన్నది ఇంగ్లీష్లో. అదే ఆమె చెప్పేది. ఇప్పుడు అది చెప్తూ ఆమె అడిగిన ప్రశ్నకు ఈ డాక్టర్ చెప్పారు,
అది అట్లనే ఉంచు, ఇక అవసరం లేదు. ఈ వీడియో మీరు పంపించాను, మీరు చూడండి. ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళైతే చూడండి, తెలుగు వచ్చిన వాళ్ళు మాత్రం ఇప్పుడు నేను చదువుతున్నది మీకు ఆల్రెడీ పంపించేశాను ఎంటైర్ మెసేజ్ గ్రూప్లో. దాన్ని నేను ఇప్పుడు చదువుతున్నాను, జాగ్రత్త వినండి. ఈమె పేరు ఫస్ట్ అక్కడ ఉన్న ఆమె పేరు పొల్లి టమ్మీ. మరికొద్ది సమయంలో ప్రత్యక్ష ప్రసారం ప్రారంభమవును. ఏమి జరుగుతున్నదో నాకు అర్థం కావడం లేదు. అక్కడ టెక్నీషియన్ ఇదంతా నడిపిస్తున్న టెక్నీషియన్ అంటున్నాడు, కొన్నిసార్లు సమయం తీసుకొను అని చెప్తున్నాడు. పొల్లి, నేను 1 నిమిషం సమయం తీసుకుంటాంది, మరి మీ ఫోన్ ఈ సమయంలో ఆగిపోయింది. డాక్టర్ నార్థ్రోప్, అలాగే అది ఆగిపోయింది. తర్వాత పొల్లి, ఇప్పుడు ఆమె పేరు పొల్లి టమ్మీ అనమాట. ఆమె అంటున్నది ఇప్పుడు, ఆ మొదటి స్త్రీ ఓలీ, ఇది ఆ డాక్టర్ యొక్క పేరు. ఓలీ, మనము ప్రత్యక్ష ప్రసారంలో ఉన్నామా లేదా ఓసారి పరీక్షించగలవా? మనం ప్రత్యక్ష ప్రసారంలో ఉన్నాం. నేను ఇప్పుడు మాట్లాడుచుండగా మనము ప్రత్యక్ష ప్రసారంలో ప్రవేశించాం. సరే, హలో ప్రజల్లారా, ప్రజలు చూస్తున్నారు. మేము ఈ ఇంటర్వ్యూను ప్రసారం చేస్తున్నామని ముందుగా ప్రకటించలేదు. ఎందుకనగా మొదలు పెట్టకు ముందుగానే అది ఆపివేయబడుట మాకు ఇష్టం లేదు. ఇది గనక ముందే చెప్పిందనుకో, అది మొదలు పెట్టక ముందే దాన్ని ఆపేస్తారు వాళ్ళు ప్రసారం చేయనీయకుండా. కానీ ఇప్పుడు ఈ ఇంటర్వ్యూను చూస్తున్న వారికి నేను చెప్పేది ఏమిటి అంటే, ఇప్పుడు దీన్ని మీరు పంచుకోండి. ఈ అవకాశము, ఈ వీడియోని ఇప్పుడే మీరు చూస్తుండగానే మీరు ఇతరులతో పంచుకోనండి. ఎందుకనగా ఇది తొలగించబడే అవకాశం ఉన్నది. తొలగించేశారు ఆల్రెడీ ఫేస్బుక్లో నుండి. మేము దీన్ని రికార్డ్ చేస్తున్నాము. మా స్థానిక ఛానల్ మరి సోషల్ మీడియా మరియు అన్ని స్థలములలో దీన్ని ప్రసారం చేయాలని ఉన్నది. ఇది చాలా ప్రాముఖ్యమైన ఇంటర్వ్యూ. ఎందుకనగా మనతో పాటు అత్యంత ధైర్య సాహసము కలిగిన గొప్ప డాక్టర్ ఉన్నారు. ఆ రెండవ ఆమె మిమ్మల్ని మీరు పరిచయం చేసుకున్నదిగా నేను కోరుచున్నాను. మరియు ఇలా చేస్తున్నందుకు చాలా కృతజ్ఞతలు. డాక్టర్ నార్థ్రోప్, ఇప్పుడు ఆమె మాట్లాడుతూ ఉంది. సరే, నా పేరు డాక్టర్ క్రిస్టియన్ నార్థ్రోప్. నేను న్యూ ఇంగ్లాండ్ మెడికల్ సెంటర్లో శిక్షణ పొంది బోర్డు ద్వారా ధృవీకరించబడిన OB-GYN అంటే ప్రసూతి మరియు గైనకాలజీ డాక్టర్ను. నేను పూర్వపు వెర్మాంట్ కాలేజ్ ఆఫ్ మెడిసిన్ విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్గా పనిచేశాను. నేను న్యూయార్క్ టైమ్స్లో 3 అత్యధికంగా అమ్ముడైన పుస్తకములు రాశాను. అవి స్త్రీ శరీరములు, స్త్రీల వివేకము, మనపాస్ విజ్ఞానము మరియు దేవతలకు వయసు లేదు అనే పుస్తకాలు ఉన్నాయి. మరియు నేను అత్యధికంగా విజయం సాధించిన 8 కార్యక్రమాలను టీవీలో చేశాను. ఈమె టీవీ స్పీకర్ కూడా ఈమె. మరి ఇది ఓప్రా విన్ఫ్రే కార్యక్రమంలో 10 సార్లు పాల్గొన్నాను. మరి డాక్టర్ రోజ్ మరియు రాచెల్ రే మరియు NBC రాత్రి వార్తా ప్రసారంలో లెక్కలేని సార్లు పాల్గొన్నాను. ఈమె టీవీ స్పీకర్. మరి ఇవన్నీ కూడా ఆమె చేసిన ప్రోగ్రాములు, మరి ఆ టీవీ కార్యక్రమంలో అవి సంపూర్ణ వైద్యము మరియు సాంప్రదాయ ప్రసూతి మరియు స్త్రీల వైద్యము మీద నేను పనిచేయుచున్నాను. మరియు నా వైద్య చరిత్ర అంతటిలో స్త్రీల శరీరములను గూర్చి మరియు వారికి మేలైన విధానం గూర్చి నేను పనిచేశాను. ఇప్పుడు ఆ మొదటి సిస్టర్ మాట్లాడుతుంది, పోలి. అద్భుతం. మేము వైద్యపరముగా యోగ్యతలు లేని వారితో మేము ఈ కార్యక్రమం చేయుచున్నామని చెప్పేవారు దానిని ఇప్పుడు మర్చిపోవాలి. అవి అద్భుతమైన యోగ్యతల పట్టి, అంటే ఆమెకు ఉన్న క్వాలిఫికేషన్స్, యోగ్యతల పట్టి ఆమెకు. మేము ఇప్పుడు యోగ్యత లేని వారితో మాట్లాడతలేము. మేము ఒక యోగ్యత కలిగిన బాగా చదువుకుని వైద్య నిపుణులుగా ఉన్న ఆమెతో మేము మాట్లాడుతున్నామని చెప్తున్నది. దానిని బట్టి చాలా వందనములు. ఇప్పుడు ఒక కారణం ఏమనగా, మీలో చాలామంది యూనిటీ వీడియోలు చూసి ఉంటారు. అదొక వీడియోస్ అన్నమాట అవి. దానిని బట్టి చాలా వందనాలు. కానీ ఇప్పుడు నేను చాలా ప్రాముఖ్యమైన దాని గురించి మాట్లాడాలని అనుకొనిచున్నాను. నేను ఇతర ప్రజలను ఈ విషయములలో చైతన్యము కలిగించుట నాకు చాలా ఇష్టము. ఎందుకనగా ఒక తల్లిగా నాకు ఆ విజ్ఞానం లేదు.
ప్రజలను చైతన్యపరచాలనేది నాకు ఇష్టము. కానీ నాకు ఒక తల్లిగా నాకు అంత విజ్ఞానం లేదు. అందుకే డాక్టర్తో మాట్లాడుతున్నది ఆమె. ఇప్పుడు మనం రాబోచున్న టీకాను గురించి, ఏది కోవిడ్-19 వ్యాక్సిన్ అనమాట, టీకాను గురించి మాట్లాడుదాము. దాని వెనుక ఉన్న విషయములను గురించి మాట్లాడాలని నేను ఆశించాను. కానీ ఇప్పుడు మనం నేరుగా అందులోనికి వెళ్దాము. ఈ కోవిడ్ టీకా గురించి మేము ఏమి తెలుసుకోవాలో, మరి ప్రజల భయముల గురించి మీ అనుభవంలో నుండి చెప్పండి. అప్పుడిగా డాక్టర్ నార్త్రోప్ గారు చెప్తున్నారు. ఆమె చెప్తున్నది ఇప్పుడు ఆమె, అవును, ఇలాంటి టీకా ఇంతకు ముందు ఎన్నడూ రాలేదు. బాగా వినండి, ఇలాంటి టీకా ఇంతకు ముందు ఎన్నడూ రాలేదు. అది ఆర్ఎన్ఏ టీకా. దీని గురించి చెప్పాలంటే ఇప్పుడు చాలా పెద్ద భారతంలో వద్దులే. కానీ ఆర్ఎన్ఏ అంటే డిఎన్ఏ అంటే వేరు వేరు. ఆర్ఎన్ఏ వేరు, డిఎన్ఏ వేరు. ఇది డిఎన్ఏకి సంబంధించిన టీకా కాదు, ఆర్ఎన్ఏకి సంబంధించిన టీకా. ఇంతకుముందు ఈ ఆర్ఎన్ఏకి సంబంధించిన టీకా ఎప్పుడు రాలేదు. అది అంతర సంక్రమణ టీకా, అంటే ట్రాన్స్ ఇన్ఫెక్షన్. సంక్రమిస్తూ ఉంటుంది ఒకటి దగ్గర నుండి ఒకదానికి. లోపట అంతర సంక్రమం. ఫస్ట్ గొంతు నుండి తర్వాత ఊపిరితిత్తుల నుండి కిడ్నీలు. వింటున్నారా నేను చెప్పింది? మీకు అర్థమవుతుందా? గుండె, అలా వెళ్తూ ఉంటుంది అనమాట. అంతర సంక్రమణ సంక్రమ కలిగిన వైరస్ అనమాట ఇది. హల్లెలూయా. ఇప్పుడు ఈ టీకా ఇది ఏంటిదంటే అంతర సంక్రమణ టీకా అని పిలుస్తారు. అది ప్రాథమికముగా ప్రజల డిఎన్ఏను మార్చివేస్తుంది. మనిషికి అతి ప్రాముఖ్యమైనది ఏంటిదంటే డిఎన్ఏ. మీ తల్లిదండ్రుల యొక్క డిఎన్ఏ మీలో ఉంటుందని తెలుసా మీకు? ఈరోజు పలానా వాడికి ఇతను పుట్టాడని ఎలా నిర్ధారిస్తున్నది కోర్టు? డిఎన్ఏ పరీక్ష. రక్త పరీక్ష కాదు, డిఎన్ఏ పరీక్ష. మీకు అర్థమైందని చెప్పి, డిఎన్ఏ అనేది తల్లి గర్భం నుండి తండ్రి గర్భం నుండి వస్తుంది అది. కానీ ఈ టీకా ఏం చేస్తుంది అంటే డిఎన్ఏనే మార్చేస్తుంది. ఇది ఎలానో ఏంటిదో చూద్దాం. మరియు నాకు టీకాలో నచ్చని విషయములు ఏమిటంటే అందులోని విషలోహములు మన శరీరములను అక్షరాల 5G యాంటినాలుగా మార్చివేస్తాయి. 5G ఇప్పుడు 4G, 4th జనరేషన్ టెక్నాలజీ. నెక్స్ట్ రాబోతుంది 5G ఏనా? ఈ టీకా ద్వారా మనము యాంటీనాలుగా మారబోతున్నాం. ఎలా అంటే మన డిఎన్ఏనే మార్చబోతుంది ఇది. 5G 5th జనరేషన్ యాంటీనా అంటే తెలుసుగా మీకు, రిసీవర్స్. యాంటీనాలుగా మార్చేస్తాయి. మరి ఇందులో మానవరహితమైన డిఎన్ఏలు ఉన్నాయి. ఇప్పుడు తయారు చేస్తున్న దీంట్లో మానవరహితమైన డిఎన్ఏలు ఏంటిది అవి? ఉదాహరణకు కోతులు మరియు పందులు మరి అలాంటి జంతువుల నుండి తీయబడినవి. వాటిని అనగా జంతువుల డిఎన్ఏను మానవ శరీరంలో ప్రవేశపెట్టుట ద్వారా మనము గంటల వలె మారిపోవచ్చున్నాము. మనమే ఒక గంట సిగ్నల్ అన్నమాట. మరియు వాటికంటే చెడ్డ సంగతి ఏదనగా MIT అనే సంస్థ ఒక రంగును తయారు చేసిందట. చేసి పేటెంట్ సంపాదించింది. పేటెంట్ అంటే తెలుసుగా మీ అందరికీ? ఎవరైనా ఏదైనా కొత్త దాన్ని ఆవిష్కరిస్తే దానికి సంబంధించిన హక్కులను ప్రభుత్వం దగ్గర నుండి తీసుకోవాలా. అంటే దాన్ని ఇంకా వేరే వాళ్ళు ఎవరు కూడా వాడడానికి వీల్లేదన్నమాట. దాన్ని పేటెంట్ అంటారు. పేటెంట్ హక్కులు అంటే దాని అర్థం ఏంటిదంటే ఎవరైనా ఏదైనా సాధిస్తే, ఏదైనా ఒక్కదాన్ని కనిపెడితే, ఆ కనిపెట్టిన దానిని ఎవరైతే కనిపెట్టారో వాళ్ళు పేటెంట్ హక్కులు తీసుకుంటారు. అంటే ఇక వేరే వాళ్ళు దాన్ని అనుకరించడానికి వీల్లేదు. అలా చేస్తే అది చట్టపరంగా నేరం అయి ఉన్నది. వాళ్ళు శిక్షార్హులై ఉన్నారు. వింటున్నారని చెప్పింది? అర్థమైందని చెప్పింది? ఇప్పుడు ఒక రంగును తయారు చేశారట. ఆ రంగు ఏంటిదంటే దానికి పేటెంట్ కూడా సంపాదించారట. ఎవరంటే వాళ్ళంటే MIT అనే సంస్థ. ఆ రంగు పేరు లూసిఫరస్. పేరేం పేరట? లూసిఫరస్. మరి ఒక లైట్ కాంతిలో ఎవరు టీకా వేయించుకున్నారో మరి ఎవరు వేయించుకొనలేదో తెలుస్తుంది.
టీకా నీలో నువ్వు వేయించుకున్నావో లేదో ఆ లైట్ కాంతిలో, ఆ రంగులో తెలిసిపోతుందట. ఎలా తెలుస్తుంది అంటావు? ఖచ్చితంగా ఆ వేసిన టీకాలో ఏదో ఉంది. నీ లోపలికి అది వెళ్ళి నీ డిఎన్ఏని మార్చేసి అది 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 యాంటీనాలుగా మార్చేసింది. అది ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉంది. అది అంటే నువ్వు టీకా వేసుకున్నావో లేదో తెలుస్తుంది ఇక. ఓకేనా? అయితే దీని వెనుక ఉన్న అసలు విషయం ఏమిటంటే, ఇంకా దీని వెనకాల అసలు విషయం అట, అది ఎందుకు చేసిందో, వారు మీ యొక్క బయోమెట్రిక్ సమాచారమును దాచిపెడుతున్నారు. బయోమెట్రిక్ సమాచారం అంటే అర్థం ఏంటిదంటే, నీ శరీరములో ఉన్న ప్రతిదీ కూడా వాళ్ళకు సమాచారం అందుతుంది. నీ శరీరంలో ఉన్న ప్రతిదీ కూడా ఈ 5G యాంటీనాల ద్వారా వాళ్ళు క్లౌడ్ అంటే అదొక సమాచారాన్ని దాచిపెట్టే ఒక సర్వర్ లాంటిదన్నమాట. క్లౌడ్తో వాళ్ళు సంబంధం కలుగుంటారు. ఎవరైతే ఈ టీకా వేసుకున్నారో వీళ్ళ యొక్క సమాచారం అంతా అందులో దాచిపెడతా ఉంటారు. ఎందుకనగా ఈ టీకాలో నానో కణములు, నానో అనగా 1 మీటర్లో 100 కోట్ల వంతు, 1 మీటర్లో 100 కోట్ల వంతువుని నానో అంటారు. అంటే అది నీకు కంటికి అస్సలు కనబడదు. ఆ నానో కణములు మరియు నానో క్రిస్టల్స్ ఉన్నాయి. నిజముగా అవి చిన్న రోబోట్స్ మరియు అవి చిన్న యాంటీనాలు, మరియు అవి మీ జీవ సమాచారమును సేకరించగలిగిన సామర్థ్యం వాటికి ఉన్నవి. కేవలము మీ టీకా సమాచారం మాత్రమే కాదు, కానీ మీ శ్వాస, మీ గుండె కొట్టుకొనుట, మీ పనులు, మీ లైంగిక కార్యములు, మీరు వాడుతున్న మందుల సమాచారము, మీరు ఎక్కడికి ప్రయాణించుచున్నారో మొదలైన సమాచారం అంతటినీ సేకరించి వాటిని కేంద్రీకృతమైన వ్యవస్థలో, అంటే క్లౌడ్లో కేంద్రీకృతమైన వ్యవస్థలో దాచిపెడతారు. నువ్వు ఏ మందులు వాడుతున్నావు, నీకు ఏ రోగాలు ఉన్నాయి, నీకు ఏ వ్యాధులు ఉన్నాయి, నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు, నీ లైంగిక కార్యక్రమాలు, మీకు అర్థమైందని నేను చెప్పింది. కంప్లీట్గా నీ బయోమెట్రిక్ సమాచారం అంతా వాళ్ళకు తెలిసిపోతూ ఉంటుంది. ఓకే, మీరు ఎక్కడికి ప్రయాణించుచున్నారో మొదలైన సమాచారం అంతటిని సేకరించి వాటిని కేంద్రీకృతమైన వ్యవస్థలో దాచిపెడతారు. మరియు అంతకంటే మనము చాలా జాగ్రత్తగా గమనించాల్సిన సంగతి ఏమనగా, మార్చ్ 26, 2020న, ఇది మీరు గుర్తుపెట్టుకోండి ఈ డేటు, మార్చ్ 26, 2020న మీరు ఇంటర్నెట్లో కూడా సెర్చ్ చేయొచ్చు. ఆల్రెడీ మన ఎంటా మెసేజ్లో ఉన్న పాస్టర్ సెర్చ్ చేసి నిర్ధారించారు ఇది కరెక్ట్ అని. ఈ సమాచారం 2020న బిల్ మరియు మిలిండా గేట్స్ ఫౌండేషన్, బిల్ గేట్స్ వాళ్ళది, బిల్ అండ్ మిలిండా అనేది ఆయన భార్య పేరు. బిల్ అండ్ మిలిండా గేట్స్ ఫౌండేషన్ ఒక పేటెంట్ కొరకు దరఖాస్తు చేశారు. వాళ్ళు కూడా ఒక పేటెంట్ కోసం దరఖాస్తు చేశారు. దాని నెంబర్ 060606. నెంబర్ ఏంటి చెప్పండి? 060606 666. ఓకేనా? దాని నెంబర్. దాని ఉద్దేశం ఏమనగా, వారు మన బయోమెట్రిక్ సమాచారంను సేకరించి మీకు ఒక బార్ కోడ్ ఇస్తారు. ఓ వస్తువును మనం కొన్నప్పుడు బార్ కోడ్లు వస్తానయా? అది ఎందుకుంటుంది చెప్తాను. ఆ బార్ కోడ్ అది ఉట్టిగా ఫ్యాషన్ కోసం గీయలేదాన్ని. నువ్వు కనుక దాన్ని స్కానింగ్ కింద పెడితే, ఆ బార్ కోడ్ని స్కానింగ్ కింద పెడితే, ఆ వస్తువు ఎక్కడ తయారైంది, ఎప్పుడు తయారైంది, ఏ చోట తయారైంది, తర్వాత దాని టైం ఏంటిది, దాంట్లో వాడినది ఏంటిది, అన్నీ చూపిస్తుంది సమాచారం అంతా. అది అనమాట బార్ కోడ్ అంటే. ఇప్పుడు నీకు బార్ కోడ్ ఇచ్చిననుకో, నువ్వు ఎవరివి, ఎక్కడ పుట్టావు, ఇప్పుడు ఎక్కడున్నావు, ప్రస్తుతం ఎక్కడున్నావు. ఎందుకంటే నీలో ఉన్న 5G యాంటీనాలు, చిన్న రోబోట్స్, ఆ నానో పార్టికల్స్ చెప్పేస్తూ ఉంటాయి అన్నమాట.
అంటే పూర్తిగా నేను ఇప్పుడు ఒక పర్యవేక్షణ చేస్తూ నిన్ను పూర్తిగా కంట్రోల్ చేస్తూ ఉన్నారు. ఇప్పుడు మీకు ఒక విషయం తెలుసా, ఇప్పటికే ఫోన్ ద్వారా చేస్తూ ఉన్నారు. అలా ఎంతమంది తెలుసు, గూగుల్ మ్యాప్స్లో మీది కనుక మీ యొక్క ఈమెయిల్ కనుక మీ యొక్క ఫోన్ నెంబర్ కనుక ఉంటే మీరు ఎక్కడెక్కడికి తిరిగినలో ప్రతి మంత్లీ రిపోర్ట్ వస్తుందని తెలుసా మీకు ఆ విషయం? నాకు వస్తుంది ఈమెయిల్కి. నేను ఎక్కడెక్కడ తిరిగినానో, ఎన్ని కిలోమీటర్లు తిరిగినానో, ఏ రోజు తిరిగినానో, ఏ సమయంలో ఎక్కడున్నో అది చెప్పేస్తుంది నాకు. ఎందుకంటే నేను ఇంటర్నెట్ ఆన్ చేసినప్పుడల్లా గూగుల్ మ్యాప్స్కి సమాచారం పోతూ ఉంటుంది, నేను ఏ రోడ్డు పైన ఉన్నా, ఏ ఊరికి వెళ్తానా అనేది. ఉదాహరణ, నేను ఇక్కడ నుండి హైదరాబాద్ పోయాను. హైదరాబాద్ పోయినాక ఇంటర్నెట్